The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Acts 13, 1 through 13. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలని చదువుకుంటాం. అంతియొక్కయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అన్న ప్రవక్తలను బోధకులను ఉండిరి. ప్రభుని సేవించి ఉపవాసం చేయించున్నగా పరిశుద్ధాత్మ బర్నబాను సౌలను పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేకపరిచిన వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలుకాయకు వచ్చి అక్కడి నుండి ఓడెక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సెలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. ఆ ద్వీపమందంతటా సంచరించు పాపను ఊరికి వచ్చినప్పుడు గారడివాడు నాబద్ధ ప్రవక్తన బరియసునకు యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలును అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఏలను అన్న అధిపతి విశ్వాసం తొలగింపమని యత్నం చేసి వారిని ఎదిరించింది. ఎలోమాను పేరును గారడివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తీరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తినని మార్గములు చెడగొట్టడం మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గురిడివాడవై సూర్యుని చూడకుందామని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫియాలో ఉన్న పెరగకి వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. And also 15th chapter. అలాగే 15వ అధ్యాయము From verse 36 to 41. 36 నుంచి 41, 36 నుంచి 41 వచనాలు చదువుకుంటాం. Acts 15, 36 to the end of the chapter. అపొస్తలుల కార్యాలు 15, 36 నుంచి చివరి వరకు కూడా. కొన్ని దినములైన తర్వాత ఈ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురపరిచితము ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరులకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనెను. పెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోటు యుక్తం కాదని తలంచాను. అలా తీవ్రమైన వాదం కలిగిన ఒకరినొకడు విడిచి పారిపోయి బర్నబాను వారుకుని వెంట పెట్టుకుని ఓడెక్కి కుప్రాకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారి బయలుదేరి సంఘములను స్థిరపరుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we praise thee for the scriptural portions which thou hast kept in our hands. తండ్రి, మా చేతిలో మీరు ఉంచిన లేఖన భాగములను బట్టి మీకు వందనములు. Thou may bless the scripture and break it and distribute to all of us so that all of us may be satisfied. ప్రభువా, మీ యొక్క లేఖనములను ప్రభువా మీరు విరిచి మేమందరి కొరకు పంచిపెట్టి మేమందరం తృప్తి పొందినట్లు చేయండి. O Lord, both of us foolish, O Lord, unprofitable, we are standing before thy precious people. తండ్రి ప్రభువా, మేమిద్దరం కూడా బుద్ధిహీనులము, నిష్ప్రయోజనమైన వారిమి ప్రభువా, నీ ప్రశస్తమైన ప్రజల ఎదుట నిలబడుచున్నాం. O Lord, to both of us and also every one of us, the Holy Spirit may minister the words of life. ప్రభువా, మా ఇరువురికి కూడా మా ఇక్కడున్న ప్రతి వారికి కూడా దేవుని పరిశుద్ధాత్మ జీవ వాక్యములను అందించినట్లు చేయము. Ascribing all glory unto thy holy name, in Jesus' precious name we pray. సమస్తమైనటువంటి మహిమాని పరిశుద్ధ నామానికి ప్రభువా మేము ఆపాదిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తిగల నామమున ప్రార్థించి పెడుచున్నాం తండ్రి. Amen. As we were singing, we are living in the end days. మనము ఇందా పాట పాడుతున్నట్లుగా మనం అంత్య దినాల్లో జీవిస్తున్నాం. Many times the believers are not careful about the end days, but the enemy is very much vigilant and he knows that his time is very short. చాలా పర్యాయాలు విశ్వాసులైన వారు అంత్య దినాలను గురించినటువంటి గమనములు ఉండారు, కానీ వారి శత్రువు అవుతే ఆ విషయాన్ని ఎంతో ఎరిగిన వాడై ఎంతో వేగవంతంగా పనిచేస్తూ ఉంటున్నాడు. He is working among elderly people, among young people,
there is no age bar for the devil. కనుక సాతానుడు పెద్దవాళ్ళ మధ్యలో ఏంటి, యవనస్తుల మధ్యలో మరి ఎవరైనా పర్వాలేదు, వయసుతో ఏమాత్రం తారతమ్యం లేదు, అందరిలో పనిచేస్తున్నాడు. That's why slowly, day by day, the enemy is closing the doors outside to preach the gospel. ఆ కారణం చేతే మరి దినాలు గడుస్తున్న కొద్ది శత్రువు వెలుపల స్వార్థ ప్రకటన కొరకైనటువంటి ద్వారములు మూసివేస్తా ఉన్నాడు. Those of you who are participating in the open air gospel programs, ఎవరైతే you may be knowing how many difficulties you are facing, how many oppositions you are facing. కానీ ఎవరైతే స్వార్థ దండయాత్రల్లో వెళ్తున్నటువంటి వారు ఉన్నారో ఎరుగుదురు మీరు ఎలాగైనా ఎంత ఎదిరింపు ఎదుర్కొంటున్నారనేది. In the earlier days it was not like that. అయితే ఇంతకు మునుపు దినాల్లో అలాగ లేదు. There was opposition, no doubt, throughout the history. But today the opposition is so severe because the enemy knows the time is so short. కనుక చరిత్ర అంతట్లో కూడా స్వార్థకు ఎదిరింపు అనేది ఉంది, కానీ ఈ దినాల్లో ఎక్కువగా ఎందుకు చేస్తుందంటే సాతానుకు తెలుసు తన యొక్క సమయం చాలా తక్కువని. Undoubtedly the apostles were beaten, Paul was beaten, and throughout the history the true children of God faced difficulties. There is no doubt about it. But today the severity, the intensity is increased. కనుక చూడండి, పౌలు కావచ్చు, అపోస్తలులు కావచ్చు, వారందరూ కూడా స్వార్థ ప్రకటనలో వారు ఎంతగానో హింసించబడ్డారు. కానీ నేటి దినాల్లో మనం చూసినప్పుడు ఆ తీవ్రత అనేది ఎంతగానో పెరిగిపోయినట్లుగా గమనిస్తున్నాం. That is one way the devil is stopping the new souls coming to Lord Jesus Christ. ఈ రీతిగా సాతానుడు వాడి సమయం తక్కువని క్రొత్త ఆత్మలు ప్రభు దగ్గర రాకుండా ఆపు చేస్తున్నాడు. And the second thing is, అది రెండవ సంగతి, those people who have already come to Lord Jesus Christ, he is trying to snatch away. ఎవరైతే ఇదివరకు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చారో అలాంటి వారిని కూడా వాడు తన దగ్గరికి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడు. Last Sunday, those of you who are here, I was sharing about Demas and who loved the world and left Apostle Paul. అయితే ఆదివారం ఎవరైతే మీరు వినుంటారు, అది నేను పంచుకున్నాను. దేమా ఎలాగన ఆయన మరి లోకాన్ని ప్రేమించి అపోస్తలుడైన పౌలును విడిచి వెళ్ళిపోయాడు. A very enthusiastic young man from Thessalonica, and probably he must have come to the Lord through the ministry of Apostle Paul. ఈ చూడండి, ఈయన ఎంతో తెస్సలోనిక ప్రాంతానికి చెందినటువంటి యవనస్తుడు, ఉత్సాహంతో ఉండినాడు. బహుశా అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య ద్వారా రక్షణలోకి వచ్చాడేమో. And he was so enthusiastic, he has gone to Rome also when Paul was the prisoner there. కానీ చూడండి, ఆయనలో ఎంతో ఆసక్తి, ఉత్సాహం ఉండిందంటే పౌలు రోమా పట్టణంలో ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆయన. And suddenly what has happened? అయితే అకస్మాత్తుగా ఏం జరిగింది? He was attracted by the world. లోకం చేత ఆకర్షించబడ్డాడు. I was sharing on Sunday, ఆదివారం నేను పంచుకున్నాను, to be attracted by the world, you need not go into the world, because already the world is in our lives and in our homes. చూడండి, ఆ లోకం చేత ఆకర్షించబడ్డానికి కొరకే మీరు లోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంచేతంటే లోకం ఇదివరకే మన జీవితాల్లో, మన గృహాల్లో ఉంది. I told a small example also. చిన్న ఉదాహరణ కూడా చెప్పాను. Earlier, before we were born again, to see a cinema, we were running on the roads for ticket, and we are running to the cinema hall to see one cinema. కానీ ఇంతకు మునుపు అయితే సినిమా చూసే దాని కొరకై ఆ రోడ్ల మీద వీధుల్లో పరిగెత్తుతూ టికెట్ కొరకై ఏమో పరుగులు తీస్తుండే వాళ్ళం ఒక సినిమా చూడడానికి కొరకై. But today, అది దినాల్లో almost every house has become a cinema hall, and so many cinemas are there, not one cinema. చూడండి, ఈ దినాల్లో ప్రతి ఇల్లు కూడా సినిమా థియేటర్ లాగా అయిపోయింది. ఒక సినిమా కాదు, అనేక సినిమాలు వస్తూ ఉంటాయి. And after the coming of iPhones, what has happened? అటు తర్వాత ఈ చూడండి మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎంత ఎక్కువగా అయిపోయిందో మీకు తెలుసు. ఇంకా The whole world is very close to our heart. కానీ చూడండి, లోకమంతా మన హృదయానికి దగ్గరగా అయిపోయింది ఇప్పుడు. So, dear brothers, అందుకనే ప్రియ సోదరులారా, Demas loved the world. దేమా లోకాన్ని ప్రేమించాడు. A dedicated young man, an enthusiastic young man, who even went to Paul to the prison, to Rome, and suddenly he left Paul. ఎంతగానో ప్రతిష్ఠించుకున్నటువంటి యవనస్తుడు, ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడు, అపొస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు రోమాలో కూడా వెళ్ళినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా ప్రభుని విడిచి లోకానికి వెళ్ళిపోయాడు. But here when we see in Acts chapter 13 and also chapter 15, అయితే ఇక్కడ మనం చూసినటువంటి అపొస్తలుల కార్యాలు 13 తర్వాత 15 అధ్యాయాల్లో one more young man we are seeing. మరొక యవనస్తుని మనం చూస్తున్నాం. He is John Mark. ఆయన పేరు మార్కు, అంటే మార్కు వేరు పేరు కలిగినటువంటి యోహానన్ వేరు పేరు కలిగిన మార్కు. Yeah, that is John is a Hebrew name, and the Greek name is Mark, that is Marcus. He mixed it. ఎందుకంటే యోహాన్ అంటే అది వాళ్ళకి హెబ్రీ భాషలో పేరు, మార్క్ అనేది గ్రీకు పేరు. ఈ రెండింటిని కలిపి పెట్టుకున్నాడు ఆయన. Because that Mark came from the name Marcus.
from Greek. ఈ మార్క్ అనే పేరు గ్రీక్ భాషలో మార్కస్ అనే ఆ మాట నుంచి వచ్చింది. So he is having those two names. కనుక ఈయనకి రెండు పేర్లు ఉన్నాయి. So John Mark. అందుకనే జాన్ మార్క్ అంటారు ఆయన. And this young man also very enthusiastic, very close relative to Barnabas. ఇచ్చండి ఈ యవనస్తుడు కూడా ఎంతో ఉత్సాహం కలిగినటువంటి వాడు, ఈ బర్నబాకి ఎంతో సన్నిహితుడైనటువంటి బంధువు తాను. And he started to minister the Lord along with Paul and Barnabas. ఈయన పౌలు బర్నబాలతో కూడా కలిసి ప్రభుకు పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. But how Satan worked? అయితే చూడండి సాతాను ఎలా పనిచేస్తా ఉన్నాడు. Forget about his ministry. Because of him, Paul and Barnabas are separated. చూడండి ఆయన పరిచర్య మాట పక్కన పెట్టండి, ఈయన వచ్చిన దాన్ని బట్టి పౌలు బర్నబాలు ఇద్దరు వేరైపోవాల్సి And వచ్చింది. he also went back. ఈయన కూడా వెనకకు వెళ్ళిపోయాడు. So you and I must be very careful as young people in ministering unto the Lord. అంచేతే ప్రభుకు పరిచర్య చేసే విషయంలో నీవు నన్ను యవనస్తులుగా అది జాగ్రత్తగా మనం ఉండాలి. Lord Jesus Christ said in Luke's Gospel 9th chapter, the last verse, లూకా సువార్త 9వ అధ్యాయం చివరి వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, no man having put his hand to the plow and looking back is fit for the kingdom of God. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడంటాడు. Who are these people? ఈ వీరు ఎవరు? Already they came to the field and they put their hand on the plow. చూడండి వీరు ఇది వరకే పొలంలోకి వచ్చారు, నాగటి మీద వారు చేయి పెట్టారు. But now what they are doing? అది ఇప్పుడు ఏం They are చేస్తున్నారు? looking back. వారు వెనుకకు చూస్తున్నారు. Same thing with Demas, same thing with John Mark. దేమా విషయంలో అదే సత్యము, యోహాను అనే ఆ వ్యక్తి విషయంలో అదే సత్యం. As the time is becoming shorter and shorter, Satan is working so swiftly. చూడండి సమయము త్వరగా గతించిపోతూ దగ్గర పడుతున్నప్పుడు సాతాను ఎంతో వేగవంతంగా పనిచేస్తున్నాడు. I do not know how much you are following the world events today. ఇది నాలో జరుగుతున్నటువంటి ప్రపంచ సంఘటనలు ఎంతగా మీరు చూస్తున్నా నాకు తెలియదు. Many times I shared from the same pulpit. అనేక పర్యాయాలు ఇదే వేదిక మీద నుంచి నేను పంచుకున్నాను. And the signs of the end days are being fulfilled so swiftly right from 1979. 1979వ సంవత్సరం మొదలుకొని ప్రభు యొక్క రెండవ రాకడ సూచనలు అతి వేగవంతంగా అవన్నీ నెరవేర్చబడుతున్నాయి. The day Iran declared the Islamic revolution, isn't it? Jihad. What is jihad? They want to root out Israel from the world map. ఇది నానైతే మరి ఇరాన్ వాళ్ళు జిహాద్ అనేటువంటిది 1979వ సంవత్సరంలో వారు ప్రకటించారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇస్రాయెల్ దేశం ప్రపంచ పటం మీద ఉండకుండా తుడిచివేయాలని. Right from that day onward, అంటే ఆ దినం మొదలుకొని things are happening. The signs are being fulfilled so quickly. చూడండి ఈ సంగతులు జరుగుతా ఉన్నాయి, సూచనలు త్వరగా నెరవేర్చబడుతున్నాయి. Yeah, we know about the earthquakes. భూకంపాల గురించి తెలుసు మనకి. And we know about the pestilences and diseases. Today I need not explain how the disease is playing havoc in the world. కనుక తెగుళ్ళ విషయము వ్యాధుల విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు మీకు తెలుసు ఏ రీతిగా ఈ యొక్క తెగులు వ్యాధి ప్రపంచాన్ని కుదిపివేస్తుందో, And how the countries are being shaken. ఏ రీతిగా దేశాలు సైతం పూర్తిగా కదిలిపోయాయి. People who thought that they are the dictators of the countries, they are completely ruled out and they were sent out of the countries. చూడండి ఎవరైతే నియంతలుగా ఉన్నాము అనుకున్నారో అలాంటి వారు సైతము వారు పూర్తిగా దేశాల నుంచి వారిని తొలగించబడ్డారు. If you know the history, మీకు చరిత్ర తెలుసుంటే the Amin of Uganda ఈ యుగాండాకు చెందినటువంటి వ్యక్తి అమీన్ అని, and Libya Gaddafi, Colonel Gaddafi, తర్వాత లిబియా అధిపతి కర్నల్ గడాఫీ, and Iraq Premier Saddam Hussein. తర్వాత ఇరాక్ అధిపతి సద్దాం హుస్సేన్. No other man can stand before these people. ఈ మనుషుల ఎదుట ఎవరు నిలబడలేరు. And what has happened to them? అయితే వాళ్ళకి ఏం జరిగింది? Most pathetic deaths. చాలా దయనీయమైనటువంటి మరణాలు పొందారు వారు. Even last week regarding Afghanistan, we all know. గత వారం మీకు తెలుసు కదా ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో. And the kingdoms are shaken. చూడండి రాజ్యాలు కదిలిపోతున్నాయి, And the authorities are shaken. అధికారులు కదిలిపోతున్నారు. Before our own eyes, all these things are happening. మన సొంత కళ్ళ ఎదుట ఇవన్నీ జరుగుతున్నాయి. But what Satan is trapping? అయితే సాతానుడు ఏం చేస్తున్నాడు? Nothing will happen. వాడు ఏమంటాడంటే ఏం జరగదు. He is blinding our eyes. వాడు మన కళ్ళకి గుడితనం Even కలిగిస్తున్నాడు. the people who are in the field, who have put their hand on the plow, he is encouraging them to turn back. ఎవరైతే పొలంలో ఉన్నారో నాగటి మీద చేయి పెట్టారో అలాంటి వారిని కూడా వెనుకకు తిరిగి వెళ్ళిపోయే దాని కొరకే We రెచ్చగొడుతుంటారు. all know about the superpowers. Number 1 USA, number 2 Russia. మనందరికీ తెలుసు ఈ సూపర్ పవర్స్ గా పిలువబడుతున్నటువంటి శక్తులు, ఒకటి అమెరికా దేశం, ఒకటి రష్యా దేశము. But
అయితే In 1991, what has happened? 1991లో ఏం జరిగిందో మీకు On తెలుసు. December 25th, డిసెంబర్ 25వ తేదీన the country Russia is broken into 15 pieces. It has become 15 countries. Communism is totally collapsed. కనుక ఈ యొక్క చూడండి యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది 15 ముక్కలుగా చేయబడి అది పూర్తిగా 15 దేశాలుగా ముక్క చెక్కలుగా అయిపోయింది. And it was a superpower. అది ఒకప్పుడు సూపర్ పవర్ లాగా ఉండింది. 15 countries it was broken into pieces. ఇప్పుడు 15 దేశాలుగా చీలిపోయింది. 1991, December 25th is the last time the Russian flag with hammer and sickle, it was lowered down, and the tricolor new Russia flag, it was hoisted. 1991 సంవత్సరం డిసెంబర్ మాసం 25 తేదీన చివరిసారిగా ఈ యొక్క సుత్తే తర్వాత కొడవలి కలిగినటువంటి ఆ యుఎస్ఎస్ఆర్ యొక్క జెండా అది చివరిసారి ఎగిరింది. అటు తర్వాత 3 రంగులు కలిగినటువంటి రష్యా దేశపు కొత్త జెండాను వారు ఎగిరివేశారు. Yes, that morning the premier of Russia, Mikhail Gorbachev, he has resigned. చూడండి ఆ తర్వాత ఉదయకాలాన్ని ఆ దేశానికి అధిపతి అయినటువంటి మైకేల్ గోర్బచేవ్ రాజీనామా చేశాడు. I am not talking politics here. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడలేదు. I am talking what is written in the Bible. బైబిల్లో ఏదో రాయబడిందో చెప్తున్నా. How the powerful nations will be shaken. ఏ రీతిగా అతి శక్తివంతమైనటువంటి దేశాలు కదిలిపోతాయి. Why God has concentrated on Russia and why God has made Russia into 15 pieces. ఎందుకని దేవుడు రష్యా దేశం మీద దృష్టి పెట్టి దాన్ని 15 ముక్కలుగా చేశాడు? Because Russia is hindering for the fulfillment of the scripture. ఎందుచేతండి రష్యా దేశము లేఖనాల నెరవేర్పు కొరకు ఆటంకంగా ఉంది. Why? ఎందుకని? At the time of 70 AD when Titus scattered all the Jews throughout the whole world, many people have gone to Europe. చూడండి ఈ 70 క్రీస్తు శకం 70 సంవత్సరంలో ఈ టైటస్ అనేటువంటి చక్రవర్తి యూదులను చెదరగొట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. And many people have gone to Europe. చాలా మంది ఐరోపా ఖండానికి ఆ దేశాలకు వెళ్ళిపోయారు. And only in Russia nearly 10 lakhs Jews were just they were living there. చూడండి రష్యా దేశంలోనే కనీసం 10 లక్షల మంది యూదులు ఉన్నారు. And they are not releasing them. వాళ్ళని వీరు విడుదల చేయట్లేదు. But what the Bible says? అది బైబిల్లో ఏం రాయబడింది? Before the second coming of Lord Jesus Christ, all the Jews will be regathering in their own land Israel. చూడండి యేసుప్రభువు వారికి రెండవ రాకడానికి మునుపుగా యూదులందరూ కూడా ఇశ్రాయేల్ దేశంలోనికి వారందరూ తిరిగి వస్తారని. Then God has given a holy kick to Russia. అప్పుడు చూడండి ఒక మాటలు చెప్పాలంటే దేవుడు ఏం చేశాడంటే ఒక తన్ను తన్నాడు రష్యా దేశాన్ని. పరిశుద్ధమైన తన్ను. Because God is holy. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. So it is a holy kick. కనుక అది పరిశుద్ధమైన తన్ను. And what has happened? తర్వాత ఏం జరిగింది? Such a powerful nation is broken into 15 pieces. 10 lakhs Jews are liberated. కనుక అంత శక్తివంతమైనటువంటి దేశము 15 ముక్కలుగా చేయబడి 10 లక్షల మంది యూదులు ఆ దేశం నుంచి వెలుపలికి At వచ్చారు. the time of independence of Israel in 1948, 7 to 8 lakhs Jews were there in that country as the citizens. కనుక 1948వ సంవత్సరంలో ఎప్పుడైతే వారి దేశానికి ఇశ్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చిందో అది 7 నుంచి 8 లక్షల మంది మాత్రమే పౌరులుగా దేశంలో ఉండినారు. During these 72 years of independent Israel, now it is increased to 10 times, around 90 lakhs population is there in Israel. ఇప్పుడు దాదాపుగా 70 సంవత్సరాలు వారు స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ సంవత్సరాల్లో ఇప్పటికి మనం గమనించినప్పుడు 90 లక్షలు అంటే దాదాపుగా 10 రెట్లు వాళ్ళ యొక్క జనాభా పెరిగింది. So when we see all these conditions, కనుక ఈ పరిస్థితులను చూసినప్పుడు today the war is going on. ఈ దినాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. And because of Taliban there, అక్కడ తాలిబాన్ బట్టి already there is a war between Israel and Iran. We all know because of this nuclear weapons. తర్వాత ఈ యొక్క న్యూక్లియర్ ఆయుధాలను బట్టి ఇరాన్ ఇస్రాయల్ దేశం మధ్యలో యుద్ధ వాతావరణం మనకు తెలుసు. And Russia is there. తర్వాత రష్యా ఉంది అక్కడ. And Turkey is there. తర్వాత టర్కీ దేశం. All the nations that are written in Ezekiel 38 and 39, they are involved in the present war. కనుక ప్రస్తుత యుద్ధములో ఎహెచ్కేలు 38, 39 అధ్యాయాల్లో ఏ దేశాల పేర్లు ఉన్నాయో ప్రస్తుత కాలంలో అవే దేశాలు యుద్ధంలో ఉన్నాయి. And it is known as Gog Magog war. గోగు మాగోగు యుద్ధము అని అంటారు. So what does it mean? దాని అర్థం ఏంటి? Before the tribulation, this Gog Magog war is there, and after the tribulation, we all know Armageddon war will be there in the Jezreel valley. కనుక ఈ యొక్క శ్రమల కాలానికి మునుపుగా గోగు మాగోగు అనేటువంటి యుద్ధం ఉంటుంది. ఆ శ్రమల కాలం తీరిపోయిన తర్వాత ఆ యొక్క ఇజ్రాయేలు లోయలో అర్మగెద్దోన్ అనే యుద్ధం. Nobody expected. I am telling many of you are educated people. You know all these things, but just I am reminding you, nobody expected Turkey will become a Muslim country. కనుక చూడండి మీకు ఇవన్నీ తెలుసు అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను ఎవరు కూడా అనుకోలేదు టర్కీ దేశము మహమ్మదీయ దేశంగా మారిపోతుందని. In the early 4th century AD, చూడండి క్రీస్తు శకం 4వ సంవత్సరాన Christianity is revived and declared as a national religion by the Emperor Constantine,
who shifted the capital from Rome even to Istanbul. కనుక చూడండి ఆ దినాల్లో ఉన్నటువంటి చక్రవర్తి అయినటువంటి వ్యక్తి ఆయన ఏం చేశాడంటే కాన్స్టంటైన్ ఆయన ఏం చేశాడంటే ఆ రాజధానిని రోమా పట్టణం నుంచి ఇస్తాన్బుల్ అనేటువంటి స్థలానికి ఆయన 4వ శతాబ్దంలో మార్చాడు. And he declared Christianity as the state religion. అదే కాదు క్రైస్తవ్యాన్ని ఆయన జాతీయ మతముగా ప్రకటించాడు. He believed in Christ. ఆయన క్రీస్తుని నమ్మాడు. His mother Helena was a very good believer. ఆయన తల్లి అయినటువంటి హెలెనా మంచి విశ్వాసురాలు. And all the visiting places you may call in Egypt or in Israel, all the churches, they are renovated by his mother during those days. చూడండి ఈ ఐగుప్తు దేశంలో కావచ్చు ఇశ్రాయెల్ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి చర్చి బిల్డింగ్లు కట్టడాలు అవన్నీ కూడా ఈ ఆయన తల్లి నుండి హెలీనా అనే ఆమె మరమ్మతు చేసి తిరిగి నూతనపరిచారు. Turkey was a Christian country. అప్పుడు టర్కీ దేశం క్రైస్తవ దేశం. All these centuries it was a Christian country. ఈ శతాబ్దాల్లో ఈ అన్నిట్లో కూడా క్రైస్తవ దేశంగా ఉండింది. People were having a question, how can Turkey be against Israel as Ezekiel prophesied? కనుక ప్రజలకు ప్రశ్న ఉండింది, ఏ రీతిగా టర్కీ దేశము హెచ్కేల్ ప్రవచించినట్లుగా అది ఇస్రాయెల్ వ్యతిరేకంగా మారుతుందని. But in 2016, 2016లో all of a sudden అకస్మాత్తుగా it has become an Islamic country and Erdogan is the chief today. కనుక అది చూడండి మహమ్మదీయ దేశంగా మారిపోయింది. Erdogan is the president. ఎర్డగాన్ అనే వ్యక్తి ప్రస్తుతం రాష్ట్రపతి. And now these three countries are united, Iran, Russia and Turkey, as it is prophesied by Ezekiel. హెచ్కేల్ ప్రవచించినట్లుగా ఈ 3 దేశాలు ఇప్పుడు కలిసి ఉన్నాయి, రష్యా, టర్కీ, ఇరాన్. Why I am telling these things? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? Of course, if I go to the history again, it will be difficult because I want to speak on John Mark. నేను మార్కుని గురించి మాట్లాడాలనుకున్నాను, చరిత్రలోకి వెళ్ళిపోతే ఇంకా దూరం Why వెళ్ళిపోతుంది. I am telling all these things? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే Just to tell you that we are living in the last hour of the human history. ఎందుకు చెప్తున్నానంటే మనం మానవ చరిత్ర చివరి గడియల్లో ఉన్నా అని చెప్తున్నా. Yes. In this situation, ఈ పరిస్థితిలో and Satan is sifting the born again people సాతాను తిరిగి జన్మించిన ప్రజలని జల్లిస్తున్నాడు. by encouraging the worldly people. The Satan is not allowing the gospel to be preached outside. ఒకవైపు వెలుపల లోకస్తులని రెచ్చగొడుతూ స్వార్థ ప్రకటించకుండా And చేస్తున్నాడు. inside the church also, it is creating so many troubles. And the dedicated young people, they are turning back. That is my point. కనుక సంఘములో కూడా సాతాను ఎంతగానో పనిచేస్తూ నేను చెప్పే సంగతి ఏంటంటే ఎంతో ప్రభు ప్రతిష్ఠించుకున్న యవనస్తులు సైతం వెనుదిరుగుతున్నారు. And remember, the Lord is telling, if you put your hand on the plow and if you turn back, you are not fit to be in the kingdom of God. అది జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభు చెప్తున్నాడు ఏంటంటే నాగటి మీద చేయి వేసి మీరు వెనకకు తిరిగితే దేవుని రాజ్యానికి పాత్రులు కారు. If you violate Luke 9:62, that will bring dishonor to God. లూకా 9:62 కానీ మీరు మీరినట్లయితే దేవునికి అవమానం తీసుకొస్తారు. And it brings unhappiness to us. అదే కాదు మనకు కూడా ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. Yeah, this John Mark is a great character in the Bible, in the New Testament. కొత్త నిబంధనలో ఈ మార్క్ అనేటువంటి వ్యక్తి ఎంతో గొప్ప మరి స్వభావం నైజం కలిగిన వాడు. And so many ups and downs were there in his life, also spiritual life. ఈయన ఆత్మీయ జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు ఉన్నాయి. He wanted to follow Paul and Barnabas. పౌలు బర్నబాలను వెంబడించాలనుకున్నాడు. And he turned back. వెనకకి తిరిగాడు. And once again he turned again. మరొకసారి ఇటువైపే తిరిగాడు. Of course, later he became the most useful servant. తర్వాత చాలా ఉపయోగకరమైనటువంటి పాత్రగా అయ్యాడు. Under the guidance of the Holy Spirit, he wrote Mark's Gospel. He is the author of Mark's Gospel. దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి మార్కు సువార్త రాశాడు. మార్కు సువార్త ఈయనే రాస్తున్నాడు. So this evening, let us learn some lessons from his life. ఈ సాయంకాలము ఆయన జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం. I want to bring before you three important things. మీ ఎదుటికి 3 ప్రాముఖ్యమైన సంగతులు తీసుకురాగోరుతున్నా. Number 1, మొదటిది his privileges. ఆయన ఆధిక్యతలు. And number 2, రెండవది his failures. ఆయన వైఫల్యాలు. And thirdly, మూడవది his restoration. ఆయన సమకూర్పు. Yeah, God want to restore every one of us. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని సమకూర్చుకోరుతున్నాడు. Why I am talking about John Mark? ఎందుకు ఈ మార్కు గురించి మాట్లాడుతున్నా? The young people who were coming to Hebron today, many of them they stopped coming. And they are going to wherever you go, in whatever church you go, in Twin Cities and outside, the people who are preaching there, many of them once were attached to Hebron. ఈ హెబ్రోన్కి ఒకప్పుడు వచ్చేటువంటి యవనస్తులు అనేక మంది మరి దినాలు మీరు చూస్తే జంట నగరాల్లో అనేక స్థలాలకి మందిరాలకి సంఘాలకి వెళ్ళి చూస్తే ఒకప్పుడు ఇక్కడ ఉన్న వారు అక్కడ వాక్యం చెప్తున్నారు. And
I don't want the same thing to happen to us. మనకి అలాంటి పరిస్థితి రావద్దని చెప్తున్నా. God has kept us in one place. దేవుడు మన ఒక స్థలంలో పెట్టాడు. And we have kept our hands on the plow. మనం నాగటి మీద చేయి వేసాం. Sometimes encouraging situations will be there, sometimes discouraging situations will be there. కొన్నిసార్లు ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు నిరుత్సాహకరమైన ఉంటాయి. But don't leave the field. అయితే పొలమును Don't విడిచిపెట్టలేదు. leave that plow. ఆ నాగటిని Don't విడిచిపెట్టకూడదు. turn back. వెనకకు తిరగకూడదు. Demas turned back and never returned. We praise God. John Mark returned. దేమా చూడండి, ఆయన వెనకకు తిరిగి మరల ఎప్పుడు తిరిగి రాలేదు, కానీ దేవునికి స్తోత్రం, మార్క్ అయితే వెనకకు వెళ్ళిపోయినా తిరిగి వచ్చాడు. What are the privileges of John Mark? చూడండి, ఈ మార్కుకు ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటి? Number one, మొదటిది, his mother was a very good Christian, ఆయన తల్లి, very good believer. చూడండి, ఆయన తల్లి మంచి విశ్వాసురాలు. She is a very good. Her name was Mary. ఆమె పేరు మరియా. Because during those days, many people were having Mary as their names. చూడండి, ఆ దినాల్లో అనేక మంది మరియా అనే పేరు పెట్టుకునేవారు. And she was a very good Christian. ఈమె చాలా మంచి క్రైస్తవురాలు. How can we say? ఎలాగ చెప్పొచ్చు? When Peter was in prison, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు, in 12th chapter, అపొస్తలుల కార్యం 12లో, and we know a prayer meeting was being conducted. మనం ఎరుగుదుము అక్కడ ప్రార్థనా కూడిక జరిగింది. And when Peter came and knocked the door and Rhodas opened the door. మనం ఎరుగుదుము పేతురు వచ్చి తలుపు తడతాడు, రోదే అనేటువంటి చిన్న తలుపు తీస్తుంది. And where the prayer meeting was conducted? ఎక్కడ ప్రార్థన కూడిక జరిగింది? In the house of John Mark. ఈ చూడండి, మార్క్ అనే ఈ వ్యక్తి యవనస్తుడి ఇంట్లోనే. There it is written. అక్కడ రాయబడింది Acts 12:12. అపొస్తలుల కార్యాలు 12:12. Acts 12:12. అపొస్తలుల కార్యాలు 12:12. ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. The prayer meeting was going on in the house of Mary, the mother of John Mark. That is the house of John Mark. గనక చూడండి, ఈ ప్రార్థన కూడిక ఈ మార్కు తల్లి అయిన మరియ ఇంట జరుగుతూ ఉండేది. Generally in Bible, చూడండి, మామూలుగా బైబిల్లో sisters' names are not written that many. సహోదరుల పేర్లు అంత ఎక్కువగా రాయబడలేదు. Only brothers' names are written. సహోదరుల పేర్లే ఎక్కువ రాయబడ్డాయి. But here, అది ఇక్కడ it is written that it is the house of Mary. ఇక్కడ రాయబడింది ఏంటంటే ఇది మరియా ఇల్లు అని. John Mark's father's name is not written there. ఇక్కడ మార్కు తండ్రి పేరు రాయబడలేదు. So what does it mean? దీని అర్థం ఏంటి? Probably Mary may be a very, very dedicated believer. Probably her husband may be okay, coming and going like many of us. కానీ ఒకవేళ ఆయన తల్లి మరియా చాలా ప్రతిష్ఠించుకున్నటువంటి విశ్వాసురాలుగా ఉండొచ్చు. ఆమె భర్త ఒకవేళ ఏదో మామూలుగా అలాగా మందిరానికి వచ్చి వెళ్ళేటువంటి వాడు ఉండొచ్చు. So she was a very dedicated woman. That's why the Holy Spirit wanted her name to be written there. ఈమె ప్రభుకు ఎంతగానో అప్పగించుకొని ప్రతిష్ఠించుకున్న సహోదరి గనక పరిశుద్ధాత్మ ఆమె పేరు ఉంచాల కోరాడు. So the saints met for prayer in Mary's home. కనుక మరియ ఇంటిలో పరిశుద్ధులు ప్రార్థన కొరకు కూడి వచ్చారు. Not few people. కొద్ది మంది కాదు. But it is written there, many gathered. అక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తే అనేకులు కూడి ప్రార్థన చేసి. Every word is very important. ప్రతి మాట చాలా ప్రాముఖ్యం. So when many believers have gathered in the house of Mary, చూడండి, మరియ ఇంట్లో అనేక మంది విశ్వాసులు కూడి వచ్చినప్పుడు, at that time John Mark may be an young man. That's all, isn't it? ఆ సమయంలో ఈ మార్కు చాలా యవనస్తుడై ఉండొచ్చు కదా. So what does it mean? దాని అర్థం ఏంటి? John Mark was having constant contact with many God's servants, many great believers, because meetings are going on in their home. ఈ మార్కు ఇంటిలోనే అనేక కూడికలు జరుగుతా వచ్చాయి కనుక చాలా మంది గొప్ప దైవజనులు, దైవ సేవకులతో పరిచయం తనకుండా ఉంటుంది. Not only that, అంతేకాదు, Peter came to that house. పేతురు ఇంటికి వచ్చాడు. Later Paul visited. తర్వాత పౌలు వచ్చాడు. So what I am telling is, John Mark was having association, regular association, not on Christmas or not on yesterday. Regularly people of God were visiting that house. కనుక నేను చెప్పేది ఏంటంటే, మార్కు క్రమముగా చాలాసార్లు దాదాపుగా ప్రతిదినము కూడా దైవజనులతో మాట్లాడడం పరిచయం ఉండింది. ఏదో క్రిస్మస్ ఈస్టర్ దినానే కాదు. So it is something like the privilege Timothy had. ఇది ఎలాంటిదంటే తిమోతికి ఉండిన ఆధిక్యత లాంటిది. Oh, his mother Eunice and his grandmother Louis, and they were great believers. ఆయన తల్లి అయినటువంటి యూనికి, ఆయన అవ్వ అయినటువంటి లోయి, వారు గొప్ప విశ్వాసులు. There also Timothy's father is also just come and go, that's all. Because he is a Greek man. అక్కడ కూడా తిమోతి తండ్రి గ్రీకు దేశస్థుడు, ఆయన వచ్చి వెళ్ళేటువంటి వాడు లాంటి. So what is the privilege of John Mark? ఇప్పుడు ఈ మార్కు యొక్క ఆధిక్యతలు ఏంటి? The mother was a very godly woman. ఆయన తల్లి ఎంతో భక్తి పరురాలు. And secondly, రెండోది, he was brought up in that godly home. ఆ భక్తి కలిగిన ఇంటిలో పెంచబడ్డాడు. Yes, many believers are visiting.
చాలా మంది విశ్వాసులు దర్శిస్తున్నారు. So undoubtedly, John Mark was brought up according to Ephesians 6:4. ఆయనకు నిస్సందేహంగా ఎఫెసీ పత్రిక 6:4 ప్రకారంగా ఆ విధానములోనే ఈయన పెంచబడి ఉంచాడు. See. ఎఫెసీ 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను. ప్రభువు యొక్క శిక్షలో probably John Mark was trained. కనుక ప్రభు యొక్క శిక్షలో ఈయన తర్ఫీదు పొంది ఉంచాడు. We all know Proverbs 22:6. తర్వాత మనమందరం మెరుగుదాము సామెతలు 22:6. Because so many meetings are going on. అనేకమైన కూడికలు వారి దగ్గర జరుగుతూ వచ్చాయి. Not only that was the early church very fervent for God. చూడండి, అంతేకాదు అది ఆదిమ సంఘము దేవుని కొరకు ఎంతో తీవ్రతతో ఉన్నటువంటి వారు. Today the faith of many believers are at a very shallow level. It is not deeper. But during those days, early church, Peter was there, Paul was there, great apostles are there. They were very fervent for the Lord. చూడండి, ఇది నాలో విశ్వాసుల ఆత్మీయ జీవితంలో అంత లోతు ఎక్కువగా కనబడట్లేదు, కానీ అది ఆది సంఘములో పౌలు, పేతురు గొప్ప దైవజనులు ఉన్నటువంటిది. అది తీవ్రత ఆసక్తితో నిండినటువంటి మరి సంఘం అది. So, dear brothers, కనుక ప్రియమైన సోదరులారా, it is a blessing to be born in a godly home. ఏదో దైవ భక్తి కలిగిన కుటుంబంలో జన్మించడం గొప్ప ఆధిక్యత అండి. Yeah, many people they will take light of it. చాలా మంది దాన్ని తేలికగా తీసుకుంటారు. Oh, daily these prayers, daily this family prayer. అరే ఇంట్లో ఎందుకు పుట్టానురా? వాళ్ళు ఏమనుకుంటారంటే రోజు ప్రార్థనలు, రోజు కుటుంబ ప్రార్థన, ఇంట్లో ఎందుకు పుట్టాను అనుకుంటారు. Great blessing to be born in a godly home and brought up under a godly atmosphere. దైవ భక్తి కలిగిన ఇంటిలో భక్తి కలిగినటువంటి వాతావరణంలో పెంచబడటం అనేది గొప్ప ఆధిక్యత. The person who is born in an ungodly home can appreciate the situation of a godly home. అవిశ్వాస గృహంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి ఆ భక్తి కలిగిన వారి ఇంటిలో వాతావరణాన్ని నాకుంటే బాగుంటుందని ఆయన ఎంతో ఆశిస్తారు, మెచ్చుకుంటారు. Difficulties they face, they know. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారో వారికి తెలుసు. We know some of our friends, they put the Bible or New Testament or a tract in their textbook and they will be reading. చూడండి, మనం ఎరుగుతాం, మన స్నేహితులు కొంతమంది వారు బైబిల్ని కానీ మరి ఆయా పుస్తకాలు, కరపత్రికలు వారికి టెక్స్ట్ బుక్లో పెట్టుకొని చదువుతారు. So the second privilege is he was brought up in a godly home. Mother was a believer is the first thing. Second is his bringing up also was in a godly home. మొదటి సంగతి ఏంటంటే తల్లి విశ్వాసురాలు, రెండవది దైవ భక్తి కలిగిన ఇంటిలో పెంచబడ్డాడు. If you go one step further, మరొక అడుగు ముందుకేసి వెళ్తే many Christian parents are there. చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రులు ఉన్నారు. Many godly homes are there. అనేకమైన భక్తి కలిగిన గృహాలు ఉన్నాయి. But in some of the homes, so far, never even a single meeting is conducted. అయితే కొన్ని గృహాల్లో ఇప్పటి వరకు కనీసం ఒక్క కూడిక జరగలేదు. But what about this home? అయితే ఈ గృహం విషయం ఏంటి? So his house was opened for the meetings. ఈయన ఇల్లు కూడికల కొరకు తెరబడింది. Not one or two people. Just now we have read in 12:12 that many people gathered there. Probably it may be a large home. కనుక ఒక్కరిద్దరు కాదు, ఇందాక 12:12 చదివాం కదా, అది పెద్ద గది వాళ్ళకు ఉండి ఉంటుంది, కనుక ఇల్లు పెద్దది అయి ఉంటుంది. అనేకులు కూడా వచ్చారు. In many houses, చాలా ఇళ్లల్లో not even a single meeting so far. వాళ్ళ ఇంట్లో కనీసం ఒక్క గృహ కూడికన జరిగి ఉండదు. It is always good to have some meeting. చూడండి, ఎప్పుడు ఏదో ఒక కూడిక మనం పెట్టుకోవడం మంచిది. Here in their home, ఇక్కడ వీరి ఇంట్లో it is not a gospel meeting, it is a prayer meeting they are hosting. వీరు సువార్త కూడిక కాదు, ఇది ప్రార్థన కూడిక ఏర్పాటు చేశారు. Of course, in the early days there were no church buildings. They were gathering for prayer also in different houses. చూడండి, ఆరంభ దినాల్లో ఆదిమ సంఘంలో ఇలాంటి హాల్ లేవు గనక వాళ్ళు ఇళ్లల్లోనే కూడుకునేవారు ప్రార్థన కొరకు. It is a prayer meeting, and prayer meeting many people coming also, it is a great thing because that is the least attended meeting, prayer meeting. చూడండి, అది ప్రార్థన కూడికకు అనేకులు గురు రావడం కూడా చాలా కష్టం. ఏం చేద్దంటే చాలా తక్కువ మంది వచ్చేది ప్రార్థన కూడికి. So from this we can understand many God servants were hosted in their house and many believers were entertained in that house. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అనేక మంది దేవుని సేవకులకి ఆ ఇంట్లో వారు ఆతిథ్యం ఇచ్చారు, అనేక మంది విశ్వాసులు వాళ్ళ ఇంటికి వచ్చేవారు. Always somebody or other they were visiting that home. ప్రతిసారి ఎవరో ఒకరు వారి ఇంటిని దర్శించేవారు. Oh, God's people visiting our houses, it is a great blessing. చూడండి, దేవుని ప్రజలు మా ఇంటిని దర్శించడం గొప్ప ఆశీర్వాదం. In the Bible we can read, without their knowledge they hosted angels. చూడండి, బైబిల్లో రాయబడింది ఏంటంటే తెలియకనే వారు దేవదూతలకు పరిచారం చేశారని. Opening our houses for gospel. మన యొక్క గృహాలు స్వార్థ కొరకు తెలవటం. Oh, when we stand before God, దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు and God will ask, దేవుడు అడుగుతాడు, where you are born again. నువ్వు ఎక్కడ తిరిగి జన్మించావు? When you want to apply for a seat in a college, మీరు కళాశాలలో మరి అప్లై చేసుకుంటున్నప్పుడు సీట్ there కొరకు will be an application. అక్కడ మీకు అప్లికేషన్ ఉంటుంది. Your name, మీ పేరు, your father's name, మీ తండ్రి పేరు, date of birth, మీ యొక్క జన్మదినం, place of birth. మీరు ఎక్కడ పుట్టారని. Even also that application will be there.
పరలోకంలో కూడా ఇలాంటి అప్లికేషన్ ఉంది. Yeah, what is your name? నీ పేరేంటి? Yeah, my name is John Victor. నా పేరు జాన్ విక్టర్. What is your father's name? మీ నాన్నగారి పేరేంటి? So here in heaven, what is your spiritual father's name? Who brought you to Lord Jesus Christ? పరలోకంలో ఏముంటదంటే యేసు ప్రభు దగ్గర నేను నడిపించిన వారు ఎవరు? ఆత్మ సంబంధంగా నీ తండ్రి ఎవరు? Who preached you gospel? నీకు ఎవరు సువార్త చెప్పారు? Because he will be rewarded. ఎందుకంటే ఆ వ్యక్తికి బహుమానం So ఇవ్వబడుతుంది. father's name తండ్రి పేరు, and date of birth. జన్మదినం, That is the day you are born again. అంటే ఇది నన్ను తిరిగి జన్మించావని. And then fourthly, నాలుగవది, place of birth also it will be asked. ఏ స్థలములో జన్మించావాడు అడుగుతారు. Yeah, it is written in Psalm 87. కీర్తన 87లో రాయబడింది. Psalm 87. కీర్తన 87లో Why I am encouraging our homes to open for gospel or any other spiritual meeting is, ఎందుకు నేను మన గృహాల్ని సువార్త కొరకు కావచ్చు మిగతా గృహ కుడికల కొరకు తెరవాలని చెప్తున్నానంటే, because God will be happy because he has given you that home. ఎందుకంటే దేవుడు సంతోషిస్తాడు, ఆయనే కదా నీకు ఆ ఇల్లు ఇచ్చాడు. When God has given you that home to you, when you are using it for God's purposes, God will be very happy. దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, అప్పుడు దాని దేవుని ఉద్దేశాల కొరకు వాడుతున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. In 87th Psalm కీర్తన 87లో and in verses 5 and 6, 5-6 వచనాలు what is written there? అక్కడ ఏం Psalm రాయబడింది? 87. కీర్తన 87, And of Join it shall be said, this and that man was born in her, and the highest himself shall establish her. And verse 6, the Lord shall count when he write up the people that this man was born there. ప్రతి జనము 5వ వచనం, ప్రతి జనము దానిలోనే జన్మించును, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచినను సియోను గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు, యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు, ఈ జనము అక్కడ జన్మించానని ఈ సెలవిచ్చాను. జనము అక్కడ వాళ్ళ ఇంటిలో జన్మించాడు. చూడండి, ఈ జనము అక్కడ అంటే వాళ్ళ ఇంట్లో జన్మించాడు. Suppose in your house 100 people are born again, you see, God will be very happy. I have given this house to this man. He has used for the extension of my kingdom. కనుక ఒకవేళ మీ గృహాల్లో ఇంటిలో 100 మంది రక్షణ పొంది ఉంటే దేవుడు పొందితే ఏమంటాడు దేవుడు, నేను వీళ్ళకి ఇల్లు ఇచ్చా, దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా, దేవుని కొరకు వాడారని. Because 87, 5 and 6 they are telling, this man was born there, the Lord will declare. ఎందుకంటే 87, 5, 6 వచనాల్లో రాయబడిన కీర్తనలో ఈ మనుషుడు అక్కడ జన్మించెను అని రాయబడుతుంది. Not only that, అంతేకాదు the order of the worship, the order, the smell of the gospel will be always filling that home. ఆ ఇంటిని ఈ ఆరాధన ప్రార్థనల యొక్క ఆ యొక్క సువాసన చేత ఆ ఇల్లు నిండి ఉంటుంది. This is another advantage John Mark had all the time his house was open for meetings. ఈ మార్కు ఉండేటువంటి మరొక ఆధిక్యత, ఎల్లప్పుడూ ఆయన గృహం కుడికల కొరకు తెరిచించాడు. His mother was a believer. తల్లి విశ్వాసురాలు. His bringing up was in a godly way. ఆయన భక్తిగల కుటుంబంలో పెంచబడ్డాడు. Unlike many other houses, his house was open for gospel, for prayer, for all kinds of meetings all the time. ఆయన వేరే గృహాల్లో కాకుండా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా స్వార్థ కోడికలు, ప్రార్థన కోడికలు, మిగతా కోడికల కొరకే తెరవబడింది. And another advantage John Mark had, ఈ మార్కుకున్న మరొక ఆధిక్యత ఏంటంటే, his relatives were also consecrated people. For example, Barnabas. ఆయన బంధువులు కూడా ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నారు. దానికి బర్నబా. And Barnabas is Barnabas' sister son is he, this man. చూడండి, ఈ బర్నబా ఎవరంటే బర్నబా యొక్క సహోదరి కుమారుడే ఈయన మార్కు. That is, we can say nephew. దాన్ని చెప్పొచ్చు అల్లుడని. And so Barnabas was his uncle. కనుక ఇప్పుడు బర్నబా ఈయన మామ అవుతాడు. Yeah, Barnabas was in Cyprus. He was a Levite. కనుక ఈయన మరి లేవీయుడు బర్నబా కుప్రా అనే స్థలంలో ఉన్నాడు. And we all know about Barnabas, what type of man he was. బర్నబా గురించి మనమందరూ ఎరుగుదాం ఎలాంటి వ్యక్తి ఆయన. In Acts 4:36 and 37, he sold his property and brought that and kept it the feet of the apostles. Very sacrificial man. అపొస్తల కార్యాలు 4:36, 37 వచనాలు మనం చూస్తాం. ఏంటంటే తన ఆస్తి అంటే తనకున్నటువంటి పొలాలు అవన్నీ అమ్మేసి ఆ అపొస్తల పాదాల దగ్గర పెడతాడని ఎంత సమర్పణపూర్వకమైన వాడు. And what type of man Barnabas was? బర్నబా ఎలాంటి మనుషుడు? The Holy Spirit is telling in Acts 11:24 that he is filled with the Holy Spirit. అపొస్తల కార్యాలు 11:24లో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు ఆయన గురించి అంటే ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత నింపబడినవాడని. He is filled with the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. About few people only, like John the Baptist, like Barnabas, like Stephen, like Mary. These people, about them it is written, they are filled by the Spirit. కనుక చూడండి, కొద్ది మందిని గురించి, బాప్తిస్మిచ్చి యోహాను గురించి, తర్వాత ఈ మరియను గురించి, స్టెఫెను గురించి, బర్నబాను గురించి వారు పరిశుద్ధాత్మతో నిండిన వారు అని రాయబడింది. Not only that, అంతేకాదు, he is an encourager of the people. ఆయన ప్రజల్ని ప్రోత్సాహపరచువాడు. When everybody rejected Paul, చూడండి, అందరూ పౌలు నిరాకరించినప్పుడు nobody believed him. ఎవరు పౌలు నమ్మలేదు. Because his antecedents are not good, his past life is not good. ఏం చేద్దాం, ఆయన గత చరిత్ర అంత బాగులేదు. And Peter by saying, hey,
no change. పేతురు ఆయన చూడగానే ఓ ఆయన మార్పు లేదు అని అంటాడు. And see how he is seeing. అది చూడ ఆయన చూపు ఎట్లా ఉందో. See, so people, the disciples also have not believed Apostle Paul's conversion. కనుక ఈ పౌలు మారాడు మనసు పొందాడంటే శిష్యులు నమ్మలేదు. And Paul went to Arabia. ఈ పౌలు అరేబియాకి వెళ్ళాడు. And he was there for 3 years. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. And after that he came to his native place Tarsus. ఆ తర్వాత తన యొక్క స్వస్థలమైనటువంటి తార్సుకు వచ్చాడు. Almost he was there again another 7 years there. అక్కడ మరొక 7 సంవత్సరాలు ఉన్నాడు. Totally 10 years. పూర్తిగా 10 సంవత్సరాలు. And where this man Barnabas is there? ఈ బర్నబా ఎక్కడున్నాడు ఈయన? He is in Cyprus. It is a small island away from that Israel. కనుక ఈ కుప్రా అనేటువంటి చిన్న ద్వీపము ఇశ్రాయేల్ కొంచెం దూరంలో ఉండే ఆ స్థలంలో ఉన్నాడు ఆయన. And being a godly man filled with Holy Spirit, he came in search of Saul of Tarsus. What an encourager. దైవ భక్తి గలవాడు, ఇతరులను ప్రోత్సాహపరిచేటువంటి ఆత్మ కలిగిన వాడు కనుక ఆయన వెతుకుతూ వచ్చాడు తార్సు వాడైనటువంటి సౌలు ఎక్కడున్నాడు అని. And he came to Saul's house. సౌలు ఇంటికి వచ్చాడు ఆయన. And he has taken him to Antioch. ఆయన్ని అంతియోకకు తీసుకెళ్ళాడు. Even he encouraged John Mark also to come with him. తర్వాత మార్కును కూడా తనతో రమ్మని ఆ వెంట పెట్టుకెళ్ళాడు. What type of godly man was the relative of John Mark? ఈ చూడండి, ఈ బర్నబా అంటే మార్కు యొక్క బంధువుడు ఎంత ఆత్మీయుడో మీరు Not చూస్తున్నారు. only that, అదే కాదు, he is a good preacher. గొప్ప బోధకుడు ఆయన. Because of the ministry of Barnabas, many people believed in Lord Jesus Christ. Acts 11:24. కనుక అపోస్తల కార్యాలు 11:24లో మనం చూస్తాం ఏంటంటే బర్నబా యొక్క బోధనను బట్టి అనేక మంది ప్రభు నమ్మారు. The only mistake written about Barnabas is, బర్నబా గురించి రాయబడిన ఒకే తప్పిదం of ఏంటంటే, course we are not police people to find out the mistakes only. అంటే తప్పులు పట్టడానికి పోలీసులం కాదు మనమే. But only one mistake in Galatians 2:13. ఆయన చేసిన ఒక్క తప్పిదము గలతీ 2:13లో, When Peter was sitting and eating with the Gentiles, పేతురు అన్యజనులతో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు and suddenly the Jews came, అకస్మాత్తుగా యూదులు వచ్చారు. and Peter was terrified. పేతురు వాళ్ళని చూసి భయపడిపోయాడు. And immediately he got up from that place, from the Gentiles, and he went and joined Jewish people. వెంటనే పేతురు ఏం చేస్తాడంటే ఈ అన్యజనుల మధ్యలోంచి లేచి యూదుల మధ్యలో వెళ్ళి కూర్చున్నాడు. Immediately Paul, see, he encountered Peter. వెంటనే పౌలు పేతురుని ఎదుర్కొన్నాడు. And Barnabas, along with Peter, left the Gentiles and stood on the side of Jews. That is the only minor mistake we can see in the life of Barnabas. అక్కడ పేతురు బర్నబా కూడా ఇద్దరు అన్యజనులలోంచి లేచి యూదుల పక్షాన వెళ్తారు. అదొక్కటే తప్పిదము బర్నబా గురించి రాయబడింది. So these two people are relatives. కనుక వీళ్ళిద్దరు బంధువులు. What a blessing it is to have a person like Barnabas as a close relative, as a mentor to our spiritual life. కనుక ఆ బర్నబా లాంటి ఒక వ్యక్తి మనకు సమీప బంధువుడు కావడము, ఆత్మీయ జీవితంలో శిక్షణ ఇచ్చేవాడు కూడా ఎంత గొప్ప మేలు, What a privilege. ఎంత గొప్ప బాధ్యత. Mother is a believer, తల్లి విశ్వాసురాలు, brought up was in a godly way. భక్తి కలిగిన కుటుంబంలో పెంచబడ్డాడు. Thirdly, his house was opened continually for meetings. All the time the people of God are visiting. మూడోదిగా తన యొక్క గృహం కొడుకుల కొరకు తెరవబడింది. ప్రతిసారి దైవజనులు వారు ఇంటికి వచ్చేవారు. Because during those days, every day they were gathering for breaking of bread. We all know. ఎందుకంటే ఆ దినాల్లో మనం ఎరుగుతాం కదా, ప్రతి దినం రొట్టె విరవడం కొరకే వాళ్ళకి ఇంటింటా Every day many people are coming. ప్రతి దినాన అనేకులు వచ్చేవారు. Only godly atmosphere in the whole home. ఆ ఇంటి నిండా దైవ భక్తితో కూడిన వాతావరణం And ఉంటుంది. fourthly, having a relative, a man who is filled by the Holy Spirit as his own uncle and mentor. Great blessing. నాలుగవదిగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక వ్యక్తి తన యొక్క మామగా తనను మరి నడిపించే నాయకుడు కూడా ఎంత గొప్ప సంగతి. And fifthly, the fifth privilege. ఐదవ ఆధిక్యత, And he was born again at a very early age, young age. ఆయన చాలా చిన్నతనంలోనే యవన ప్రాయంలోనే మారు మనసు పొందాడు. Peter says in 1 Peter 5:13, మొదటి పేతురు 5:13లో పేతురు అంటాడు, and my son Mark. ఆయన గురించి రాస్తే ఏమంటాడంటే నా కుమారుడైన మార్కు అంటాడు. Generally people say Mark was born again through the ministry of Peter. మామూలుగా ప్రజలు ఏం చెప్తారంటే మార్కు పేతురు యొక్క పరిచర్య ద్వారా రక్షణలోకి వచ్చాడని. Probably maybe in Acts 12:12. బహుశా అపోస్తల కార్యాలు 12:12లో కావచ్చు. Peter was released from the prison in a miraculous way. With his own eyes, Mark have seen that. ఏదైతే అద్భుతమైన విధానంలో పేతురు చెరసాల నుంచి విడుదల పొందాడో తన సొంత కళ్ళతో చూశాడు మార్కు అద్భుతాన్ని. And he must have when Peter preached there and shared his testimony how he was released, probably he must have given his heart to God. గనక ఏ రీతిగా ఆయన విడుదల పొందాడు ఆ సాక్ష్యాన్ని అంతటిని కూడా పేతురు అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఆయన బహుశా మారు మనసు పొంది తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చి ఉంటాడు. So Peter is writing, Mark is my son.
పేతురు తన పత్రిక రాస్తూ మార్కు నా కుమారుడు అంటాడు. So it is a blessed thing to come to Lord Jesus Christ in our young age. అందుకనే మన చిన్నతనంలో యవన ప్రాయంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు రావటం గొప్ప ధన్యకరమైన ఆధిక్యత. Yeah, before the ravages of this world or flesh or Satan spoil your life, better to come to Lord Jesus Christ in your young age. కనుక నీ యవన ప్రాయంలో శరీర కోరికలు కావచ్చు, సాతాను కావచ్చు, లోకం కావచ్చు, వాటి యొక్క ఆకర్షణలు, వాటి యొక్క దాడుల మీద జరిగి నీ జీవితం పాడు కాకమునుపు కానీ ప్రభు వారి దగ్గర రావటం ఎంతో గొప్ప ఆధిక్యత. As a young man, if you are coming to Lord Jesus Christ, means the whole life you can keep at the feet of Jesus. కనుక ఒక యవనస్తుడిగా యేసు ప్రభు వారి దగ్గర వస్తున్నావంటే నీ జీవితం అంతా ప్రభు పాదాల దగ్గర పెట్టొచ్చు. Some people will come in their old age. చూడండి, కొందరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ముసలితనంలో ప్రభు దగ్గరకు Praise వస్తారు. God, they are coming to the Lord. దేవునికి స్తోత్రం, ప్రభు దగ్గరకు వస్తున్నారు. But there will be very little time for them to witness for the Lord. అయితే ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి కొద్ది సమయం వాళ్ళకు ఉంటుంది. So as an young man giving our life to the Lord, before the world attacks us, before Satan spoils our life, oh, the whole life we can keep at the feet of Jesus. లోకం మన మీద దాడి చేసేదాని మునుపుగా, సాతానుడు మనకి జీవితాలను పాడు చేసేదాని మునుపుగా యవన ప్రాయంలోనే ప్రభు ఆత్మను మనం అర్పించినప్పుడు జీవిత కాలం అంతా ఆయన సేవ చేయవచ్చు. So 5 privileges we have seen. 5 ఆధిక్యతలు మనం చూసాం. Mother is godly, తల్లి భక్తి కలిగిన స్త్రీ, and brought up in a godly atmosphere. భక్తి కలిగిన వాతావరణంలో పెంచబడ్డాడని, House was open for meetings every day, తన యొక్క గృహము కూడికల కొరకు ప్రతిదినం తెరవబడిందని, and he is having people like Barnabas as his close associates and relatives are mentors. అంతేకాదు బర్నబా లాంటి వారు తన సమీప బంధువులుగా తనని నడిపించే వారుగా ఉన్నారని, And also he was born again at a very early age, probably because of the ministry of Apostle Peter. ఒకవేళ అపోస్తలుడైన పేతురు యొక్క పరిచర్యను బట్టి ఆయన రక్షణ పొందింది చిన్ననాడే రక్షణ పొందాడు. And we are going to see about his failures also. తర్వాత ఆయన వైఫల్యాలు అంటే ఓటములు ఏంటో కూడా చూస్తాం. Such a person who was brought up in such a nice atmosphere, why he turned back from such great people? కానీ చూడండి, అలాంటి చక్కని వాతావరణంలో పెంచబడినటువంటి వ్యక్తి, ఆత్మీయంగా ఉన్నవాడు, గొప్ప దైవజనులను ఎందుకు విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు? And why he became the reason for the division between Paul and Barnabas? ఎందుకని పౌలు బర్నబాల మధ్యలో విభేదానికి కారణమయ్యాడు. So with all this background, we can understand at a very early age, as a young man, he came for full-time service, means it is no wonder because the climate is like that. చూడండి, ఈ అన్ని వెనక చరిత్ర చూసి యవన ప్రాయంలోనే సంపూర్ణ సేవకు వచ్చాడంటే ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే ఆ దినాల వాతావరణం అలా ఉండింది. Because in the very first missionary journey of Apostle Paul and Barnabas, when they were sent from Antioch, he wanted to accompany them. He came for full-time service. ఈ అంత్యక నుంచి మొదటిసారి స్వార్థ దండయాత్రకి పౌలు బర్నబాలు వెళ్తున్నప్పుడు ఆయన సేవలో నేను మీతో పాటు వస్తానని ఆయన మరి స్వార్థ చెప్పాడు. And not only that, అంతేకాదు, what a great opportunity to accompany stalwarts like Barnabas and Paul, not ordinary people. చూడండి, పౌలు బర్నబాల్ లాంటి ఆత్మీయమైన దిగ్గజాలతో వెళ్ళటం అనేది అంత సామాన్యమైన సంగతి కాదు. You following some person who is not known to anybody or who doesn't know the scriptures, he is also newly born again, that is a different story. చూడండి, ఎవరు ముఖముఖం తెలియనటువంటి వ్యక్తి, ఆయనకి వాక్యం That is correct. ఆయనకి వాక్యం సరిగా తెలియదు, అప్పుడే రక్షణ పొంది ఉంటే ఆ వ్యక్తితో మనం కలిసి వెళ్ళడం గొప్పదిగా ఉండదు. Because he is a learner and we are also learners. ఎందుకంటే ఆయనే నేర్చుకునేవాడు, మనం నేర్చుకునే వాళ్ళమి. What about these people? ఈ ప్రజల సంగతి ఏంటి? People like Barnabas and Paul, stalwarts they are. పౌలు బర్నబాలు ఇలాంటి వాళ్ళంటే వారు ఆత్మీయమైనటువంటి గొప్ప వీరులు. And following them, it is a great privilege. అందుకని అలాంటి వారిని వెంబడించటము గొప్ప ఆధిక్యతది. It is something like some of the universities are there, it is very difficult to get a seat. Getting a seat in that university, if you say where you are studying, oh, I am studying in such a great university, నీకు కూడా సీట్ వచ్చింది అక్కడ. చూడండి, అది Everybody will be wondering. ఎలాంటిదంటే కొన్ని గొప్ప విశ్వవిద్యాలయాలు ఉంటాయి, అక్కడ సీట్ రావడం చాలా కష్టం. ఒకవేళ అక్కడ సీట్ వచ్చి ఎవరైనా అడిగారు అనుకో, ఎక్కడ చదువుతున్నా అంటే పలానా స్థలంలో ఉంటే అక్కడ వచ్చిందా నీకు అని అడుగుతారు వాళ్ళు. And so, dear youngsters, కనుక ప్రియమైన యవనస్తులారా, though he started moving with Paul and Barnabas, ఈయన పౌలు బర్నబాలతో కలిసి ఆయన మరి వెళ్తున్నప్పటికీ, but in 13:13 there was a problem. 13:13 అపోస్తల కార్యంలో సమస్య వచ్చింది. As they were going in their first missionary journey, వీరు మొదటి స్వార్థ దండయాత్రలు వెళ్తున్నప్పుడు and they came to Pamphylia, పంఫూలియా అనే స్థలంకి వచ్చారు. and at that time we do not know what has happened. The Holy Spirit is silent, we cannot come to conclusions. John Mark left these two people and went back to Jerusalem. 13:30. ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు, పరిశుద్ధాత్మ దాని గురించి రాయట్లేదు. కానీ అక్కడ 13:13 వీరిద్దరిని విడిచిపెట్టని వెళ్తారు. చూడండి, తర్వాత
పౌలును అతనితో కూడా ఉన్న వారిని ఓడెక్కి పాఫు నుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గెకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. Why he has left them, we do not know. ఆయన ఎందుకు వారిని విడిచిపెట్టాడో మనకు తెలియదు. But one thing we can understand, he turned back. అదొకటి అర్థమవుతుంది, విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. Yeah. Demas has gone permanently. దేమా అయితే శాశ్వతంగా వెనక్కి వెళ్ళిపోయాడు. And this man, I do not know what has happened there, but he turned back and went to his native place. That is, his house is there in Jerusalem. He went to Jerusalem. ఈ మనుషుడికి ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన వెనకకి తిరిగి వెళ్ళిపోయాడు. తన యొక్క సొంత స్థలం అంటే యెరూషలేంకి అక్కడ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళిపోయాడు. So from this we can learn some lessons. దీన్ని బట్టి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. Why some of the people, though they come so enthusiastically for the ministry, though they are having a desire to stand for the Lord, why they fail often? రండి, ఎందుకని కొందరు ఎంతో ఉత్సాహంతో ఆసక్తితో పరిచర్య చేస్తామని ముందుకు వస్తారు, ఆయన ఎందుకు తరచుగా వారు తప్పిపోతుంటారు, మార్గం తొలగిపోతుంటారు? Number one, మొదటిది, I believe he has not counted the cost of following Jesus. నేను నమ్మేది ఏంటంటే యేసు ప్రభును వెంబడించేది దాని యొక్క క్రయము ఎంత అనేది తాను ముందుగానే లెక్కించలేదు. Mark may have failed here. మార్క్ ఇక్కడ తప్పిపోయి ఉంటాడు. He thought that missionary work is very thrilling. తాను అనుకుని ఉంటాడు ఏంటంటే స్వార్థ పని అంటే చాలా ఉత్సాహకరంగా ఉంటుందని. And his mind was not prepared for hardships in the missionary work. ఆ స్వార్థ పనిలో ఎంత కఠినమైన సంగతులు ఉంటాయో దానికి తన మనసు సిద్ధపడలేదు. You can ask the people who are going for open air. స్వార్థ దండయాత్రలకు వెళ్ళే వాళ్ళు మీరు అడగొచ్చు, How many difficulties they are facing. ఎన్ని కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటారు. Simply we are telling, oh, we have prayed for you, we have prayed for you, we have prayed for you. That is good. I am not telling that it is wrong. But the thing is, when compared to the difficulties what they are facing, we are sitting in an AC room and praying. చూడండి, మరి మనం అయితే మామూలుగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అని చెప్తా ఉంటాం, మామూలుగా ఏసీ రూమ్లో కూర్చొని. కానీ వారు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళతో మనం పోల్చలేము, ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొని చేస్తుంటారు అక్కడ. Because they are practically entering into the war field. ఎందుకంటే వారు క్రియాశీలకంగా ఆ యుద్ధ రంగంలోకి వెళ్తున్నారు. Because they are bringing some of the people out of the clutches of Satan. ఎందుకంటే సాతాను వారి యొక్క హస్తాల్లో నుంచి వారిని ప్రజలను తీసుకొస్తున్నారు. I myself have led many gospel campaigns when I was young. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి స్వార్థ దండయాత్రల్లో నడిపించాను. Some of the times I thought that was my last day in my life. కొన్ని పర్యాయాలు అయితే నేను అనుకున్నాను నా జీవితంలో ఇది బహుశా చివరిసారని. In all those, in all those open air gospel campaigns, proper food was not there. I was taken away by Naxalites 3 times. కనుక ఆ యొక్క స్వార్థ దండయాత్రలన్నింటిలో కూడా చాలాసార్లు తినేదానికి భోజనం కూడా ఉండేది కాదు. 3 పర్యాయాలు నక్సళ్ళు నన్ను తీసుకెళ్ళిపోయారు. The worst scene in my life, one evening at 8 o'clock, I don't want to tell the name of the village and all these things, the Naxalites have taken me and kept me in their midst. 35 to 40 stun guns are at me and they were asking me questions very emotionally. కనుక చాలా Naxalites means automatic emotions. నా జీవితంలో అతి దారుణమైనటువంటి గడియలు అనుకుంటాను. సాయంకాలం రాత్రి 8 గంటలు అవుతుంది. ఆ సమయంలో నక్సల్లో వచ్చారు, నన్ను తీసుకెళ్లారు వాళ్ళ ఉండే స్థలానికి. గ్రామం పేరు చెప్పదలుచుకోవట్లేదు. వారి మధ్యలో నేను కూర్చున్నాను. వారు ఎంతో ఉగ్రతతో ప్రశ్నలు వేస్తున్నారు. 30-40 మంది నక్సళ్ళు శనగండ్లు పట్టుకొని ఉన్నారు. And I can tell, I prayed the last prayer on that day. నేను చెప్పగలను ఏంటంటే అది నా చివరి ప్రార్థన చేసుకున్నాను. Out of those 35-40 people, if one emotional person, if just he put his finger on the trigger, finish, I am out. చూడండి, అలాంటి 40 మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా ఒక ఉద్రేకపరుడు నుండి ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడంటే నా పని అయిపోయింది. Tomorrow they will say, we have killed an innocent man. తర్వాత దినాన అమాయకుని చంపామని క్షమాపణ Though చెప్పొచ్చు. they say 100 things, my life will not be given back to me. తర్వాత వాళ్ళు ఎన్ని క్షమాపణలు చెప్పినా నా ప్రాణం మరలా తిరిగి రాదు కదా. So you and I have to count the cost before entering into the ministry. అంచేత పరిచర్యలోకి ప్రవేశించే దాని మునుపుగా ఏం క్రయం చెల్లించాలా అది ముందే అర్థం చేసుకొని రావాలి. Paul says in Romans 14:8, if we live for Christ. If we die for Christ. So whether we live or die, we are of Christ. అంచేత పౌలు రోమాపత్రిక 14:8లో ఆయన ఏమంటాడంటే మేము చనిపోయినను బ్రతికినను ప్రభువు కొరకే ఉన్నామంటాడు. So there is no difference for us between life and death. అందుచేత మనకి చనిపోయినా బ్రతికినా మనకేం తేడా లేదు. A worker who is going for the work of the Lord is carrying his cross anytime he die. కనుక ప్రభు కొరకు ముందుకెళ్తున్నటువంటి ఒక పనివాడు సిలువ మోసుకొని వెళ్తున్నాడు, ఎప్పుడైనా నేను చనిపోతాను అని. A person who is hanging on the cross will never come down, only he will be approaching the death only. ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి వ్యక్తి ఆయన కిందికి దిగిరాడు, మరణానికి దగ్గర పడుతుంటాడు అంతే. Yes, Mark probably
he has not counted the cost of following Jesus. కొంచెం మార్కు ప్రభువును వెంబడించే దాంట్లో ఎంత వెల చెల్లించాలనేది తెలియకుండా ముందుకు వచ్చేసాడు. Oh, he thought that only thrilling, everybody will be, oh, garlanding me. ఆయన అనుకున్నాడు అంత చాలా ఉత్సాహకరంగా ఉంటుంది, అందరూ నాకు దండలేస్తారు అనుకున్నాడేమో. And second thing is, రెండో సంగతి probably a little bit emotionally young man. రెండోది He must have taken the decision. ఉద్రేకపరుడు యవనస్తుడు కాబట్టి ఆ తీర్మానం తీసుకుని ఉంటాడు. If you want to work for the Lord, don't be in a hurry. చూడండి, మీరు ప్రభు కొరకు పని చేయాలి అనుకుంటే తొందరపాట్లు ఉండొద్దు, Don't be emotional. ఏమాత్రం ఉద్రేకపరులుగా ఉండొద్దు. God never hurries in preparing his workmen. Remember that. చూడండి, దేవుడు తన యొక్క పనివారిని సిద్ధపరిచే విషయంలో ఎప్పుడు తొందరపాటు చేయడు. He will take you through so many narrow ways to find out what is there in your heart. Deuteronomy 8:2. చూడండి, నీ జీవితంలో ఏముంది అని పరిశోధించి తెలుసుకోవడానికి కొరకు, నీ హృదయంలో సంగతులు తెలుసుకోవడానికి కొరకై ద్వితీయోపదేశకాండం 8:2 ప్రకారం అనేకమైనటువంటి వంకర మార్గాల్లో, ఇరుకైన మార్గాల్లో తీసుకెళ్తాడు. God has taken you, O Israelites, through the desert. Remember, do you know why? So that the things which are there in your heart will come out. All the murmurings and all the stiff-neckedness, all these things. కనుక ఆయన అంటాడు, ఇశ్రాయేలు అయినటువంటి మిమ్మల్ని దేవుడు ఏ రీతిగా మీ పితరులు ఎరిగినటువంటి ఆ అరణ్య దేశంలో ఎందుకు నడిపించాడంటే మీరెంత మెడవంచినటువంటి జనాంగమని మీ హృదయంలో ఉన్న సంగతులు పరిశోధించి తెలుసుకోవటానికి అంటాడు. And discipline is necessary. కనుక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. The lessons of humility, obedience and trust have to be learned. చూడండి, దీనత్వము, నమ్మకత్వము, ఇలాంటి పాఠాలు, విధేయత, ఇవన్నీ నేర్చుకోవాలి. The person who believes, he will not make haste. చూడండి, విశ్వసించువాడు కలవరపడ్డాడు, తొందరపడ్డాడు. విశ్వసించువాడు కలవరపడడు, కంగారు పడడు. చూడండి, విశ్వసించువాడు కంగారు పడ్డాడు. Yes, don't be in a hurry. అందుకనే తొందరపాట్లు ఉండదు. Oh, some people when they say immediately, oh, God has spoken to me. Wait for some time. కొందరు ఏదైనా మాట వినగానే దేవుడు నాతో మాట్లాడని ఉద్రేకంతో ముందుకు వచ్చేస్తారు. కనిపెట్టాలి, ఆగాలి, You wait. కొంతసేపు ఆగాలి. God will speak. దేవుడు మాట్లాడతాడు. God is never in a hurry in preparing his workman. దేవుడు తన పనివారిని సిద్ధపరిచే విషయంలో ఎన్నడూ ఆయన తొందరపడ్డాడు. And thirdly, మూడోది, I'm rushing. త్వరగా వెళ్తున్నాను. And the thirdly, keep your motives pure. మూడోదిగా నీకు ఉద్దేశాలు ఏంటి అని, నీ ఉద్దేశాలు పవిత్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. My question is, నా ప్రశ్న ఏంటంటే, why do you want to be a preacher or an evangelist or a missionary? మీరు ఒక బోధకుడుగా కావచ్చు, లేకపోతే స్వార్థికుడుగా కావచ్చు, ఎందుకు కావాలనుకుంటున్నావు? More than your ministry, your motive is very important. నువ్వు చేసే పరిచర్య కంటే ఎక్కువగా నీ వైఖరి, దాని వెనుక నీ ఉద్దేశం ఏంటనేది చాలా ప్రాముఖ్యం. People will see your ministry, God will see your motive. చూడండి, ప్రజలు నీ పరిచర్యను చూస్తారు, దేవుడు నీ ఉద్దేశాన్ని చూస్తాడు. People will see what you are doing, God will see why you are doing. ప్రజలు నువ్వు ఏం చేస్తున్నావు అనే దాన్ని చూస్తారు, దేవుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే దాన్ని చూస్తాడు. Is it for your name and fame? అంటే నీ పేరు ప్రఖ్యాతుల కొరకా, Or is it to earn something? లేక ఏదైనా సంపాదించుకోవటానికా? What is your motive? నీ ఉద్దేశం ఏంటి? That's why while ministering unto the Lord, our motives must be pure. అందుకని మనం ప్రభువుకు పరిచర్య చేస్తున్నప్పుడు మన ఉద్దేశాలన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. And fourthly, నాలుగవది, I'm not explaining. వివరించట్లేదు ఇది. Fourthly, నాలుగవది, expect failures in the field. చూడండి, ఆ పనిలో ఎప్పుడైనా కూడా ఓటములు, వైఫల్యాలు వస్తాయని ఎదురు చూడాలి. What all you have dreamt, they will not be fruitioned. చూడండి, నువ్వు ఏదైతే అనుకుంటావో, ఊహిస్తావో అవన్నీ ఫలించవు. Some time back, కొంతకాలం క్రితము we were having youth camp here. ఇక్కడ యూత్ క్యాంప్ ఉండింది. Once again, I don't want to tell the names. మరలా పేర్లు దలుచుకోవట్లేదు. And one brother from a foreign country came. ఒక సహోదరుడు విదేశం నుంచి వచ్చాడు. And he is having so much emotion to preach the gospel in Hyderabad. హైదరాబాద్లో సువార్త ప్రకటించాలని ఎంతో ఉద్రేకం ఆయనకి. And immediately he told, వెంటనే చెప్పాడు, how many people are there? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? Around 5,000 are there. 5,000 మంది ఉంటారు. And suppose if all the 5,000 people for the 5 days, if we go to the streets of Hyderabad not having a camp here, how it will be? ఆయన ఏమంటాడంటే, ఈ 5,000 మంది వస్తారు కదా మరి సువార్త ఈ క్యాంప్కి, ఇక్కడ కూడికలు 5 దినాలు పెట్టే దాని బదులు 5,000 మంది అందరూ హైదరాబాద్ జంట నగరాలకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది అన్నాడు. He came to Hyderabad for the first time in his life. ఆయన జీవితంలో మొదటిసారి హైదరాబాద్కి వచ్చాడు. And now he is having, I don't know, is it prayerful plans or anything? అది ప్రార్థనా పూర్వకంగా వచ్చిన ఆలోచనలో నాకు తెలియదు. And he is talking to the elders the same thing. పెద్దలతో కూడా అదే మాట చెప్తున్నాడు. If all of us will go to the city of Hyderabad. మనం అందరం హైదరాబాద్ పట్టణంలోకి వెళ్దామంటాడు. And
he is telling the other questions also. తర్వాత వేరే ప్రశ్నలు కూడా చెప్తున్నాడు. We will go to a person, మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాం, we will tell that it is about Lord Jesus Christ, ఇది యేసు ప్రభుని గురించి అని చెప్దాం. and then what he will say also he is telling. తర్వాత ఆ వ్యక్తి ఏం ప్రశ్నలు అడుగుతాడు కూడా చెప్తున్నాడు. In which way it is related to me he will ask. ఆయన అడుగుతాడు, నాకు ఇది ఎలా సంబంధించింది He అంటాడు. is the savior of the world, he can save you, you tell. నువ్వు ఏం చెప్పాలంటే ఆయన లోక రక్షకుడిని రక్షిస్తాడని చెప్పాలా. And then immediately he will say, I too want the savior. వెంటనే ఆయన అంటాడు, నాకు కూడా రక్షకుడు And కావాలంటాడు. you both of can pray. ఇద్దరు కలిసి ప్రార్థించవచ్చు. Where it will happen, come on tell me. అంతా ఎక్కడ జరుగుతుంది చెప్పండి. In my life I have not seen like that, not even in the dream. నా జీవితంలో కనీసం కల్లో కూడా ఇట్లా రెడీమేడ్గా జరగదు ఎప్పుడు చూడలేదు. And who is he? ఆయన ఎవరు? He came as a messenger. ఆయన చూడు వర్తమానికుడికి వచ్చాడు. Of course 1 or 2 meetings he has taken, not all. 1-2 కూడికలు తీసుకున్నాడు అని కాదు. It has happened some I think 12-13 years back. He is no more now. 12-13 సంవత్సరాల క్రితం జరిగింది, ఆయన ఇప్పుడు లేడు. Dear brothers, ప్రియమైన సోదరులారా, in the ministry your emotions will not work out. చూడండి, దేవుని పనిలో మీ ఉద్రేకాలు పనిచేయవు. Expect failures in the field. కనుక దేవుని పనిలో ఓటములు వస్తాయి అనే ఎదురు చూడాలి. That's why the training must be there in your home first. అందుకనే ఆ శిక్షణ మొదట మీ ఇంట్లో ఉండాలి. When this demon possessed man, Elysian possessed man was healed, what the Lord Jesus Christ said. చూడండి, ఆ సేన అని దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత యేసుప్రభువారు ఏం చెప్పారు? And he said very, with a good heart only, that man said, చూడండి, ఆయన మంచి ఉద్దేశంతోనే చెప్పాడు, Oh Lord, I want to follow you wherever you go. ప్రభువా, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వెంబడిస్తాను The అన్నాడు. Lord knows the spiritual principle. అయితే ప్రభువుకు తెలుసు ఆత్మీయ నియమాలు ఏంటని. Don't follow me wherever I am going. ఆయన అంటాడు, నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడ నన్ను వెంబడించకు. First you go to your home, Mark 5:19. మొదట మార్కు 5:19 ప్రకారం మీ ఇంటికి వెళ్ళు. Tell to your own household what the great things the Lord has done to you. మీ సొంత ఇంటి వారితో చెప్పండి దేవుడిని కొరకు చేసిన గొప్ప అద్భుత కార్యాలు ఏంటో చెప్పంటాడు. Even while he was ascending. చూడండి, ప్రభు ఆరోహణం అవుతున్నప్పుడు In కూడా Acts 1:8. అపొస్తలుల కార్యాలు 1:8లో See what a serial order the Lord has dictated to the disciples. చూడండి, అక్కడ ఎంత క్రమమైనటువంటి విధానంలో ఆ మాటలు శిష్యులతో ప్రభు చెప్పాడు. Go to Jerusalem. Start in Jerusalem. That is your native place. మీరు యెరూషలేమునకు వెళ్ళండి, అంటే మీ స్వస్థలము. And then Judea. That is your native state. తర్వాత యూదయ, అంటే మీ యొక్క సొంత రాష్ట్రము. And then Samaria. That is your neighboring state. తర్వాత సమరయ, మీ పొరుగు రాష్ట్రము. Then the whole world. అటు తర్వాత భూదిగంతములు. Start with your place, then with your state, then your neighboring state, and then you can think of the whole world. మీరు మొదట మీ ఇంట్లో ఆరంభించండి, తర్వాత మీ రాష్ట్రం, తర్వాత పొరుగు రాష్ట్రం, తర్వాత భూదిగంతాలు. Last year one brother phoned me. గత సంవత్సరం 30 సంవత్సరం వరకు ఫోన్ చేశారు సోదరుడు. Because I have gone to so many countries for the work of God. ఎంచేత దేవుని పని కొరకై నేను చాలా దేశాలకు వెళ్ళాను. And then he phoned me around night 10 o'clock. రాత్రి 10 గంటలు ఏమో అప్పుడు ఆయన ఫోన్ చేశాడు. What is the matter, brother? ఏంటి సంగతి బ్రదర్ అంటే, Today only I received my passport. If any need is there in any country, I am ready to go. ఈ దినానే నాకు పాస్పోర్ట్ వచ్చింది, ఏ దేశంలో ఎక్కడెక్కడున్నా చెప్పండి, నాకు వెంటనే వచ్చేస్తాడు. వెళ్ళిపోతాను, వెంటనే వెళ్ళిపోతాడంట. What an emotion. చూడు ఎంత ఉద్రేకమైన. Sad to say, last year he has gone vertically. బాధాకరమైన సంగతి ఏంటంటే గత సంవత్సరము ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఏ దేశం అంటే పరలోకము నా దేశము. ఇప్పుడు ఏ దేశం అంటే పరలోకము. I'm not saying, see, of course, because of some problem he died. ఏదో సమస్యను బట్టి ఆయన చనిపోయాడు అనుకోండి, maybe some health problem, ఏదైనా ఆరోగ్య సమస్య. I'm not criticizing him. అదేం విమర్శించట్లేదు. But the thing is, it is always better to start in our place and let the people of our place know that there is some change in our life. కనుక ఎప్పుడు కూడా మన సొంత స్థలంలో, సొంత పల్లెలో, సొంత ఇంట్లో దగ్గర అక్కడ ప్రజలకు తెలియాలి మనం మారామని. అక్కడ మొదట పని ఆరంభించాలి. Some people leaving their place because the local people, they know their life, they will go very far, take baptism somewhere in a remote corner. అంటే కొందరు ఏం చేస్తారంటే స్థానికంగా వారు ఉన్న స్థలంలో ప్రజలందరికీ వాళ్ళ బ్రతుకు తెలుసు కాబట్టి ఏదో మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకుంటారు. That temptation came to me also. ఆ శోధన నాకు వచ్చింది. Because the place where I was living, everyone knows that I am a useless fellow. చేత నేనున్నటువంటి ఆ స్థలంలో అందరికీ తెలుసు నేను పనికిరాని వాడిని. And God has given me the conviction. దేవుడు నాకు ఆ యొక్క ఉపదలు ఇచ్చాడు. Where you lived as a evil fellow, there only let the people know that you are changed. You take baptism there only in that village. ఓ చెడ్డ వ్యక్తి
రీతిగా నువ్వు ఎక్కడ జీవించావు అక్కడే మీ సొంత ఊరిలోనే నువ్వు బాప్తిజం తీసుకో, ప్రజలకు తెలియాలి నీలో మార్పు వచ్చిందని. And they will be knowing my in and out. చూడండి, వాళ్ళకి నా గురించి సంపూర్తిగా తెలుసు, And my changed life also they must witness. గనక నేను మారిన నా జీవితాన్ని కూడా వాళ్ళు చూడాలి. So that's why it is always better to start in our place the ministry. అందుకని మన సొంత ప్రాంతంలో మొదట పరిచర్య ఆరంభించడం ఎప్పుడు మేలు. And always remember that is the most difficult place to preach the word of God because everybody knows about it. చూడండి, అది చాలా కష్టమైనటువంటి స్థలం వాక్య ప్రకటన కొరకు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరికీ మన గురించి తెలుసు Your కాబట్టి. testimony more than you, they know it. నీ సాక్ష్యము నీకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది. When you start the testimony, they will be filling the blanks. No, you have forgotten this also is there. గనక నీ సాక్ష్యం ఆరంభించినప్పుడు ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చెప్పినా మర్చిపోయినా ఇది అని చెప్తారు వాళ్ళు. అరే ఇది మర్చిపోయారు, చెప్తారు ఇది మర్చిపోయావు, కవర్ చేస్తున్నావా ఏంటి, కవర్ చేస్తున్నావా ఏంటి అంటే. they will uncover you when you want to cover. అంటే ఏదన్నా కప్పుకోవడానికి చూస్తే ఇది అని వాళ్ళు చెప్పేస్తారు. So there it is the most difficult place to stand as a witness for the Lord, that is your native. కనుక మీ స్వంత స్థలంలో ప్రభు కొరకు సాక్షిగా నిలబడడం చాలా కష్టం. I committed so many sins in my village. మా గ్రామంలో నేను అనేకమైన పాపాలు చేశాను. Everybody knows about me. అందరికీ నా గురించి తెలుసు. And I have to give my testimony for the glory of God before them only. కనుక దేవుని మహిమార్థమై నా సాక్ష్యాన్ని వాళ్ళ ఎదుటే నేను ఉంచాలి. And then you go out. ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళాలి. Of course, when you go out, expect some failures also in the field. Always you will not be successful. అయితే బయటికి వెళ్ళినప్పుడు ఈ ఓటములు కూడా వస్తాయి అని మనము ముందుగా ఎరగాలి. ఎందుకంటే అన్నిసార్లు ఫలం అనేది ఉండదు. If you want to work for the Lord successfully, ప్రభు కొరకు విజయవంతంగా పనిచేయాలంటే number one, count the cost. మొట్టమొదటిది క్రయం ఎంత అనేది మొదట అంచనా వేయాలి. Then if something happens also, you will not be bothering because you have already assessed that it will happen. దాని తర్వాత ఏం జరుగుతుంది అనే దాని గురించి చింత ఉండదు. ఎందుకంటే ముందుగానే అంచనా వేసుకున్నా ఏం జరుగుతుందని. Secondly, don't be in a hurry. రెండోదిగా తొందరపాటు ఉండవద్దు. When God is not in a hurry, why you are in a hurry? దేవునికే తొందర లేనప్పుడు నీకెందుకు తొందరపాటు? Do you want to run ahead of అంటే God? దేవుని కంటే ముందుగా పరిగెత్తాలనుకుంటున్నావా? And thirdly, keep your motives pure. మూడోది నీ యొక్క ఉద్దేశాలను పవిత్రంగా పెట్టుకో. And fourthly, expect failures when you are working. Always you will not be successful. నాలుగవదిగా నీవు పనిచేస్తూ ఉంటున్నప్పుడు ఓటములు వస్తాయి అనేవి నువ్వు మరి ముందుగా ఎరగాలి. ఎందుకంటే ఎప్పుడు విజయవంతంగా ఉండలేవు. And fifthly, ఐదవది, always it is better to start as an assistant, not as an independent preacher. చూడండి, ఎప్పుడు కూడా ఒకరికి సహకారిగా వారితో పాటు ఆరంభించటము, వారి క్రింద ఉండి పనిచేయడం మంచిది. వ్యక్తిగతంగా నేను ఒక్కనే వెళ్తానని కాదు. John Mark started very well. He was an assistant in Acts 13:5 to Barnabas and Paul. చూడండి, ఈ మార్కు కూడా అపొస్తలుల గారు 13:5 మనం చూస్తాం ఏంటంటే బర్నబా పౌలుకి ఆయన ప్రక్క నుండి పనిచేసే సహాయకుడు కూడా. Be an assistant to a senior man. అందుకని ఒక వయసు కలిగిన ఒక పెద్ద వ్యక్తికి ఆయన క్రింద సహాయకుడుగా ఉండాలి. Just carry the bag of a big preacher, there is nothing wrong. ఒక పెద్ద బోధకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన సంచి పట్టుకుంటూ తప్పులేదు. Yes. Moses and Joshua, you know. చూడండి, యోషువ మోషే అని తెలుసు. Yes. Joshua never came out of the tent. యోషువ ఆ గుడారాన్ని విడిచి వెలుపలికి రాలేదు. We all know about Elijah and Elisha. ఎలీషాల గురించి మనకు తెలుసు. They pouring the water on the hands of Elijah. ఈ ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తా వచ్చాడు. We all know about Paul and Timothy. పౌలు తిమోతిల గురించి మనకు తెలుసు. And Jesus Christ and the disciples. యేసు ప్రభు శిష్యుల గురించి. And always it is good to start as an assistant. కనుక ఎప్పుడు కూడా సహాయపడే సహాయకుడుగా మొదలు పెట్టడం అనేది చాలా మంచిది. Today's young people, ఇది నా యవనస్తులు, because the net is there, ఇది నాలా ఈ నెట్ ఎక్కువగా ఉంది కాబట్టి I know everything. నాకు అన్నీ తెలుసు. I am telling you, there are two important things we have to remember. నేను చెప్తున్నా ఏంటంటే రెండు ప్రాముఖ్యమైన సంగతులు మీరు జ్ఞాపకం One పెట్టుకోవాలి. is knowledge, the second is experience. మొదటి సంగతి ఏంటంటే మీకు ఉన్నటువంటి తెలిసినటువంటి సంగతులు, రెండోది అనుభవం. As young people, as educated people, you may be having much knowledge, but you are not having experience. చూడండి, యవనస్తులుగా మీరు చదువుకున్నటువంటి వారు, అన్ని తెలిసినటువంటి విద్యావంతులుగా మీకు చాలా జ్ఞానం సమాచారం ఉండొచ్చు, కానీ అనుభవం లేదు. The elderly people, they may not be knowing so many things like you, but they are having experience. Remember that. అయితే learn out of their experience. పెద్దలైనటువంటి వారికి మీకున్నటువంటి విద్య, మీకు తెలిసిన సంగతులు తెలియకపోవచ్చు, కానీ వారికి అనుభవం ఉంది చాలా సంగతుల్లో. వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకోవాలి. They have gone through so many ups and downs. వారి జీవితాల్లో అనేక ఒడిదుడుకులు కూడా వెళ్ళారు. All your knowledge, if one down is there,
there you will be totally depressed. కనుక చూడండి, ఎంతో నీకు జ్ఞానం ఉన్నప్పుడు కూడా నీ జీవితంలో ఒక్కసారి కింద పడిపోవడం, ఓటమి ఉందంటే పూర్తిగా నిరుత్సాహానికి That's వెళ్ళిపోతారు. why elderly people, అందుకనే పెద్దవాళ్ళు so when they suffer some problem, వాళ్ళు ఏదైనా కష్టం ఎదుర్కొన్నప్పుడు they will not be disturbed. వాళ్ళు ఏమాత్రం కలత చెందరు. Because that problem is n+1. Already 100 problems are there. This is 101. ఏం చేద్దంటే వాళ్ళకి వచ్చిన సమస్య ఇంతకు మునుపు వచ్చిన 100 సమస్యలు ఉండినాయి, దాంతోపాటు ఇది ఒకటి కలిసి వచ్చింది అంతే. But what about young people? అయితే ఏమైనా సొల్యూషన్ ఏంటి? First time when they face problem, మొదటిసారి వారు ఏదైనా సమస్య ఎదుర్కొంటే you see their face, వాళ్ళ ముఖం చూస్తే all this action, overaction will be there. ఇక వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు ఇట్లా. Experience is not there. అంటే అనుభవం లేదు వాళ్ళకి. So when the knowledge and the experience joins together, then you can be successful by the grace of God. కనుక ఎప్పుడైతే నీకు తెలిసిన జ్ఞానం కావచ్చు, అనుభవం, ఈ రెండు కలిసి నీ జీవితంలో పనిచేసినప్పుడు దేవుని కృపను బట్టి విజయశాలిగా అవుతావు. Oh, some people what they will say? చూడండి, కొందరు ఏమంటారు, My father's recommendation is there. మా నాన్నగారు సిఫార్సు ఉంది, Oh, Godfather is there. మా యొక్క తాతగారు తెలిసిన I వాళ్ళు can ఉన్నారు, directly start. నేను నేరుగా ఆరంభించేస్తా. And when that Godfather dies, you also will, you have to close the show. కనుక మీ తాతగారు లేకపోతే మీ పెద్దగా ఎవరైతే ఉన్నారో ఆయన ఆధారం చేసుకొని పరిచయం చేస్తున్నావు, ఆయన చచ్చిపోతే నీ పని ఆగిపోతుంది. Today many people are like that. ఇది నాలో చాలా మంది అలాగే ఉన్నారు. Let us follow some Christian. There is nothing wrong in carrying a bag of a big man. కనుక చూడండి, ఒక పెద్ద దైవజనుడు, దేవుని సేవకుడు సంచి మోయటంలో తప్పేం లేదు. We are not worthy even to carry the shoes of Apostle Paul. అపోస్తలుడైన పౌలు చెప్పులు మోయటానికి కూడా, First of all, so Paul is having shoes or not, nobody knows. మొదటగా ఆయన పౌలుకి అసలు చెప్పులు ఉన్నాయో మనకు తెలియదు. He faced so many difficulties. అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. Yeah, it is a privilege. చూడండి, ఇది గొప్ప ఆధిక్యత. Oh, so always better to start as a learner, as a disciple. అంచేత ఎల్లప్పుడూ ఒక శిష్యుడిగా, నేర్చుకునేటువంటి వాడుగా మనం ఆరంభించడం చాలా మేలు. Yes, the other people, your master may not be knowing that many things like you. చూడండి, మిగతా వాళ్ళంటే మీ పైన ఉన్నటువంటి నాయకులు కావచ్చు, గురువులుగా ఉన్న వారికి అన్ని సంగతులు తెలియకపోవచ్చు, But learn from their experience. అయితే వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకోండి. So that is another thing. కనుక అది మరొక సంగతి. And sixthly, ఆరోది, be sure of your call. మీ పిలుపు విషయమే మీరు ఖచ్చితం చేసుకోవాలి. That is very important. ఇది చాలా ప్రాముఖ్యం. Till today also I wonder. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అవుతుంది. On 2 people only they laid their hands and sent Paul and Barnabas from Antioch. I do not know whether Barnabas is sent by God or called by, not Barnabas, John Mark. He is sent by God or they personally invited him. కనుక చూడండి, వాళ్ళు అంత్యోక్య సంఘంలోంచి వీళ్ళని పంపించినప్పుడు ఇద్దరి మీదే చేతులుంచి ప్రార్థించి పంపించారు, దేవుని ఆత్మ చేత నడిపింపబడి. ఈ మార్గ వాళ్ళతో వెళ్ళాడంటే వీళ్ళు సొంతగా ఆహ్వానించారా, ఇంకెలాగ వెళ్ళాడు, దేవుడు తీసుకు పంపించాడా మనకు తెలియదు. Yeah, I see, Paul will not commit any mistake and Barnabas also will not commit any mistake. చూడండి, పౌలు బర్నబాలు వారిద్దరు ఏ పొరపాటు చేయరు కదా. But when we see the scriptures, 2 are called and 3 went. అయితే లేఖనాలు మనం జాగ్రత్తగా చూస్తే ఇద్దరు పిలువబడ్డారు, వెళ్ళింది 3. Remember, if you are having the desire, that is not sufficient. కనుక జ్ఞాపకం పెట్టుకోవాలా, మీకు ఏదో ఆశ ఉంటే సరిపోదు. And if you are getting the opportunity, that is not sufficient. మీకు ఒక అవకాశం వస్తే అది చాలదు. By seeing your desire, somebody will call you. చూడండి, మీకు ఏదో ఆశ ఉంది, ఎవరో మీ ఆశను చూసి ఎవరో పిలుస్తారు. This man is pushing, okay, anyhow, in our place, let us call him. కానీ ఈ వ్యక్తి ఏదో ముందుకు నెట్టుకొస్తున్నాడు, మా దగ్గర ఏదో అవసరం ఉంది, పిలుస్తాం అనుకుంటారు. And say some opportunity may come. నీకు అలాంటి అవకాశం ఏదైనా That is రావచ్చు, not sufficient. అది సరిపోదు. And if the need is there, that is not sufficient to jump into the field. అక్కడ అవసరం ఉందని అక్కడ ముందుకు వెళ్ళిపోతే అక్కడికి చేస్తా అంటే లేదు. Lord Jesus Christ said, యేసుప్రభువారు అన్నారు, see the fields, they are ready for harvesting. ఆయన అన్నాడు కదా, కోత మీరు చూడండి, పొలము కోతకు సిద్ధంగా ఉంది అంటాడు. And you jump and you harvest the fields, he never said. ఆయన మీరు ముందుకు వెళ్ళండి, మీరు త్వరగా ఇక కోత కోయండి అనలేదు. What he said? ఆయన ఏమన్నాడు, Pray to the Father so that he may send the laborers. ఆయన అంటాడు, మీరు తండ్రికి ప్రార్థన చేయండి, ఆయన పని వారిని పంపునట్లు. So by having a desire is not sufficient, it is good. చూడండి, కోరిక ఆశ కలిగి ఉండటం అనేది చాలదు, మంచిదే. And getting an opportunity, it is good, that is not sufficient. అవకాశం రావటం అనేది మంచిదే కానీ చాలదు. Need is there, that is good, but it is not sufficient. చూడండి, అవసరత ఉంది, అది మంచిదే కానీ అది చాలదు. And ability is there, that is not sufficient. చూడండి, నీకు సామర్థ్యత ఉంది, అయినా కూడా అది అంత మాత్రం చాలిపోదు. Invitations are there, నీకు ఆహ్వానాలు ఉండొచ్చు, but what about the will of God for your life? అయితే నీ జీవితం విషయంలో దైవ చిత్తం
చిత్తం ఏంటి, What is the call of God? దేవుని పిలుపు ఏంటి, When to start the ministry, where to go, what to speak, has God spoken to you? కనుక ఎక్కడ పరిచర్య ఆరంభించాలో, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలా, దేవుడు నీతో మాట్లాడాలి లేదా? All these things what I told, they are a part of the ministry, but first, above all, the call of God is very important. నేను ఇందాక చెప్పినవన్నీ పరిచర్యలో ఒక భాగం అయితే, ప్రాముఖ్యంగా అన్నిటికన్నా గొప్పది దేవుని పిలుపు నీకుందా. Ascertain the call of God, కనుక దేవుని పిలుపు నిశ్చయపరచుకోవాలి. and God will be with you. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. People may leave you, ప్రజలు నేను విడిచిపెట్టొచ్చు, God will be with you. దేవుడు నీతో ఉంటాడు. And seventhly and finally, ఏడవది చివరిది, be in God's will. దేవుని చిత్తములో ఉండండి. Don't go out of God's will. దేవుని చిత్తం వెలుపల వెళ్ళకూడదు. When we go out of God's will, దేవుని చిత్తం వెలుపలికి వెళ్తే it will trouble us. అది మనని మొదటగా మనకి కష్టం That కలిగిస్తుంది, brings trouble to us. మనకి కష్టం That కలిగిస్తుంది, brings trouble to others also. ఇతరులకి కష్టాన్ని కలిగిస్తుంది. Tell me why such great people like Paul and Barnabas were divided. చూడండి, చెప్పండి, ఇప్పుడు పౌలు, బర్నబా లాంటి గొప్ప వ్యక్తులు ఎలా విడిపోవాల్సి వచ్చింది? It is written there was a great discussion. అక్కడ రాయబడింది ఏంటంటే వారి మధ్యలో ఎంతో విపరీతమైన వాదం జరిగింది. Not ordinary discussion. మామూలు వాదం కాదు. That is in 15th chapter we can read. 15వ అధ్యాయంలో మనం చదవగలుగుతాం. అది What is written there? 15వ అధ్యాయంలో అక్కడ ఏం రాయబడిందంటే From 41 onwards. తీవ్రమైన వాదం, 39వ వచనం. See, తీవ్రమైన వాదము between such godly people, both are filled by the Holy Spirit. చూడండి, వారిద్దరు దైవభక్తి కలిగినటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళే. తీవ్రమైన వాదం వారి మధ్యలో జరిగిందంట. Who is the reason for that? దీనికి కారణం ఎవరు? John Mark. ఈ మార్కు. So when you go out of the will of God, you will bring trouble to yourself, you will bring trouble to others, and God's work will be affected. కనుక దేవుని చిత్తం వెలుపల నువ్వు వెళ్తే నీకు కష్టం కొని తెచ్చుకుంటావు, ఇతరులకి కష్టాన్ని కలిగిస్తావు, దేవుని పని నష్టపోతుంది. That's why we must be very careful. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. We have seen the privileges of John Mark. మార్కుకున్న ఆధిక్యతలు ఏంటని చూసాం. And secondly, the problems in his life, that is the failures probably in these areas. He could not wait for a long time. రెండవదిగా ఆయన జీవితంలో ఉన్న సమస్యలు ఏంటో చూస్తూ వచ్చాము. ఈ సంగతుల్లో ఎక్కువగా ఆయన ఎక్కువ సమయం కనిపెట్టలేదు. And now I will not explain, but by God's grace he was restored. అయితే ఇప్పుడు నేను పూర్తిగా వివరించను. దేవుని కృపను బట్టి సమకూర్చబడ్డాడు. So if you have got away from the Lord, కనుక ప్రభువు నుండి దూరంగా నువ్వు వెళ్ళిపోయి ఉంటే, from the life of John Mark we can understand that there is a room for restoration with God. మార్కు జీవితం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని దగ్గర సమకూర్చబడే దాని కొరకైనటువంటి స్థలం ఉంది. Colossians 4:10. కొలస్సీ 4:10. Oh, when Paul is writing from prison, పౌలు చెరసాల్లో నుంచి పత్రిక తాను రాస్తున్నప్పుడు what he is writing? ఆయన ఏం రాస్తాడు? Colossians 4:10. కొలస్సీ 4:10. Almost in the end of his life. దాదాపుగా తన యొక్క జీవితంలో చివరి దశ అది. 4:10 అండి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన, బర్నబాకు సమీప జ్ఞాతి, that is relative, Mark. సమీప జ్ఞాతి అంటే బంధువు మార్కును మీకు వందములు చెప్పుచున్నారు. Mark was with Apostle Paul. మార్కు అపోస్తలుడు పౌలుతో ఉన్నాడు. Yeah, they are with me. వాళ్ళు నాతో ఉన్నారు. They are greeting you. వారు మీకు వందనములు చెప్పుచున్నారు. Very specifically he is writing, he is the relative of Barnabas. కనుక ఎంతో స్పష్టంగా చెప్తాడు, ఆయన బర్నబా బంధువుడు. And after few days, కొన్ని దినాల తర్వాత, what he is writing to Timothy just before his death? మరణానికి ముందుగా కొన్ని దినాల ముందు తిమోతికి రాస్తే ఏమంటాడు? 4:11 of 2 Timothy. 2 తిమోతి 4:11లో What he is writing there? ఏం రాస్తాడు అక్కడ? We all know these verses. ఈ వచనాలు మనందరూ తెలుసు. 4:11. 4:11 2 తిమోతి అండి. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము. Bring Mark also. మార్కును కూడా వెంటబెట్టుకొని Why? రమ్ము. ఎందుకంటే అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. Very useful vessel. ప్రయోజనకరమైనటువంటి పాత్ర ఇతడు. After this statement, within few days Paul died. ఈ మాటలు చెప్పిన కొన్ని దినాల తర్వాత పౌలు చనిపోయాడు. So almost these are the last words of Apostle Paul. This is the last letter written by Paul. అంటే దాదాపుగా ఇది చివరి మాటలు, ఆయన రాసినటువంటి చివరి పత్రిక ఇది. So dear brothers, అందుకనే ప్రియ సోదరులారా, he was restored. He confessed his failure. ఆయన సమకూర్చబడ్డాడు. తన యొక్క ఓటములను తను మరి ఒప్పుకొని తిరిగి He సమకూర్చు. must have gone to Barnabas. He must have gone to Paul. ఆయన బహుశా బర్నబా దగ్గరికి వెళ్ళి ఉంటాడు, పౌల్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. Because before that only while writing to Colossians and Paul is writing that he is with me. కనుక దానికి మునుపుగానే ఆయన రాస్తాడు కదా, కొలసీలకు రాస్తున్నప్పుడు మార్కు నాతో ఉన్నాడని.
Don't waste time further. Come back. కనుక సమయం ఇంకెక్కువగా వ్యర్థం చేయొద్దు, ప్రభు యొద్దకు తిరిగి రండి. Oh, the world has pulled you. లోకము తన దగ్గరికి నేను ఆకర్షించుకుంది, But there is a room for restoration. అయితే నువ్వు తిరిగి సమకూర్చబడటానికి కొరకైనటువంటి స్థలం ఉంది. If Demas would have come back, probably Paul would have written the same thing about Demas also. ఒకవేళ దేమా తిరిగి వచ్చి ఉంటే పౌలు బహుశా ఆయన గురించి అదే మాటలు రాసి But he ఉంటాడు. could not write about Demas. అయితే దేమా గురించి అలా రాయలేకపోయాడు. John Mark is a blessed man. కనుక మార్కు ధన్యుడు. There is every possibility in our lives to commit mistakes. మన జీవితాల్లో పొరపాట్లు చేసేటువంటి సాధ్యత ఎంతో ఉంది. As young people, many more mistakes. యవనస్తులుగా ఇంకా అధికమైన పొరపాట్లు But we చేస్తాం. praise God for the grace of God. He is a restorer. అయితే దేవునికి స్తోత్రం, దేవుని కృపను బట్టి ఆయన సమకూర్చువాడు. Don't wait further. ఇక ఎదురు చూడదు ఎక్కువగా. Oh, you are having so much desire. నీకెంతో ఆశ ఉంది, Ascertain the call of God ఆయన దేవుని పిలుపును ఖచ్చితంగా చేసుకో, and be restored తిరిగి సమకూర్చబడు, and work for God. ప్రభు కొరకు పనిచేయి. Yes, God has given you birth in a beautiful Christian family. చక్కని క్రైస్తవ కుటుంబంలో దేవునికి జన్మించాడు. Make use of those facilities. ఆ సౌకర్యాలన్నింటినీ వాడుకో. Be a good worker of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి కొరకైన మంచి పనివాడిగా Don't ఉండు. get discouraged when you face problems. సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడకూడదు. Count the cost. నువ్వు క్రయం ఏంటనేది మొదటగా And ఎరుగు. when you are not successful, don't get discouraged. నీ జీవితంలో విజయం వెంటనే రానప్పుడు నిరుత్సాహపడకు. Yes. Let us be restored. తిరిగి Don't సమకూర్చబడతా. have different ideas in your mind. నీ మనసులో వేరు వేరు ఆలోచనలు Here పెట్టుకోవద్దు. nobody is recognizing, there somebody is inviting. Oh, that is not the call of God. కనుక ఇక్కడ నన్ను ఎవరు గుర్తుపడతలేరు, ఎవరిని పిలవట్లేరు, అక్కడ నన్ను అనేకులు పిలుస్తున్నారు అనేది కాదు దేవుని పిలుపు. Wait in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెట్టు. If God says go there, you go there. I am not saying no. దేవుడు నా పలానా స్థలానికి వెళ్ళమని చెప్తే వెళ్ళు, నేను కాదంటలేదు. Yes, but ascertain the call of God. అయితే చెప్పేది దేవుని పిలుపు నిశ్చయపరచుకో. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.